బతికి ఉండాలి, లైఫ్ అనేది ఉండాలి అన్నప్పుడు బాడీలో 3 ఆర్గన్స్ మెయిన్ గా ఫంక్షన్ చేయాలి. ఒకటి హార్ట్, 2 లంగ్స్, 3 బ్రెయిన్. మనిషి పుట్టినప్పుడు ఫస్ట్ 1 ఇయర్ వరకు కొంతవరకు ఈ బ్రెయిన్ లో న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటాయి. అరౌండ్ 86 బిలియన్ న్యూరాన్స్ అనేవి అంటా ఉంటారు. ఓకే, సర్వే ప్రకారం మన అటెన్షన్ అనేది 18 సెకండ్స్ వరకే ఉండిపోతుంది సార్. 18 సెకండ్స్ కూడా చూడట్లేరండి జనాలు. ఎక్సెస్ షుగర్ ఏమైతుంది సార్ అసలు బాడీలో, బ్రెయిన్ లో కానీ నర్వస్ సిస్టమ్ లో కానీ? గెయిన్, ఒబిసిటీ, అట్లానే కంటిన్యూ అయితే డయాబెటీస్, రక్తనాళాల్లో బ్లాకేజెస్ అవడం స్టార్ట్ అవుతాం. ఒక పర్సన్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే మెయిన్ సౌండ్. సో మన వేదాస్ లో కానీ ఇవన్నీ మంత్రాస్ ఎక్కువ ఉంటాయి సార్. ఈ మంత్రాస్ అనేది మన మెంటల్ హెల్త్ పైన కానీ బ్రెయిన్ పైన ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది సార్? యాజ్ అ న్యూరాలజిస్ట్ నా అండర్స్టాండింగ్ ఏంటంటే మనం చాంటింగ్ చేస్తున్నా కానీ, ఫోకస్డ్ బ్రీదింగ్ చేస్తున్నా కానీ ఇవన్నీ వేర్ ఫార్మ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ కాన్సన్ట్రేషన్ అని చెప్పొచ్చు. మన ఢిల్లీ ఎయిమ్స్ వాళ్ళు ఒక 40 మెంబర్స్ పైన, అంటే బ్రెయిన్ డెడ్ పర్సన్స్ అయితే మృత్యుంజయ హోమం, అది హోమం చేసి సో దాని వల్ల వాళ్ళు రికవర్ అని చెప్పి ఆర్టికల్ వచ్చింది. బ్రెయిన్ డెత్ అంత ఈజీగా డిక్లేర్ చేయమండి. సో అంతవరకు వచ్చిన తర్వాత పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ జనరలీ ఉండవు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని ట్రబుల్ చేసినాం ఇంత లాంగ్. ఏం లేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ప్లెజర్. ఎలా ఉంది సార్ లైఫ్, ఎలా ఉంది? యా, ఆల్ గుడ్. అది ప్రొఫెషన్ ఎలా ఉంది సార్? సో ఫార్ సో గుడ్. ఓకే సార్, లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. సో యాక్చువల్లీ మా వ్యూవర్స్కి అర్థమయ్యేలా బ్రెయిన్ అంటే ఏంటో క్లియర్ ఒకసారి నార్మల్ పర్సన్ కూడా అర్థమయ్యేలా కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్పండి సార్. ఓకే. సో బ్రెయిన్ అనేది మెయిన్ ఒక పర్సన్కి ఒక ఐడెంటిటీ వచ్చేది బ్రెయిన్ వల్ల అండి. బ్రెయిన్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ నాలెడ్జ్, మొత్తం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నిటికి కూడా బ్రెయిన్ ఫంక్షనింగే ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఒక మనిషి బతికి ఉండాలి, లైఫ్ అనేది ఉండాలి అన్నప్పుడు బాడీలో 3 ఆర్గన్స్ మెయిన్గా ఫంక్షన్ చేయాలి. ఒకటి హార్ట్, 2 లంగ్స్, 3 బ్రెయిన్. సో ఇట్ ఈస్ అ వైటల్ ఆర్గన్. దీనివల్ల మొత్తం బాడీ రన్నింగ్ అంతా అయ్యేది బ్రెయిన్ నుంచి కంట్రోల్స్ రావడం వల్లనే, సిగ్నల్స్ రావడం వల్లనే. సో మనం ఏదైనా చదువుకుందాం అన్నా, ఏదన్నా పరిగెట్టాలన్నా, వాకింగ్ చేయాలన్నా, వేరే ఏదన్నా పని చేయాలన్నా ఏదైనా సిగ్నల్స్ బ్రెయిన్ నుంచే రావాలి. న్యూరాన్స్ అంటే ఏంటి సార్? సో బ్రెయిన్ అనేది మనకి కంటికి కనపడుతుందండి. ఇది బ్రెయిన్ అనేది అవయవము. దీని లోపల సబ్సెల్ మైక్రోసెల్లార్ స్ట్రక్చర్స్ని న్యూరాన్స్ అంటాం. అంటే బేసిక్ కాంపనెంట్. బ్రెయిన్ అంటే ఏంటంటే ఈ న్యూరాన్స్ అనేవి కనెక్షన్స్ లాగా ఫామ్ అయ్యి, ఒక బండిల్స్ లాగా ఫామ్ అయ్యి, ఒక నెట్వర్క్ లాగా అవుతుంది. ఇట్లాంటి మల్టిపుల్ నెట్వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక బ్రెయిన్ అనే ఆర్గన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో బ్రెయిన్ ఫంక్షన్ కూడా అలానే చేస్తుంది. ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్‌కి సిగ్నల్స్ వెళ్ళినప్పుడు బ్రెయిన్ అనేది పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సిగ్నల్స్ కూడా ఎట్లా అంటే ఈ న్యూరాన్స్ లోపల న్యూరో ట్రాన్స్మిటర్స్ అని కెమికల్స్ ఉంటాయి. ఓకే. ఇది ఒక్క న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్‌కి వెళ్ళడం వల్ల సిగ్నల్స్ పాస్ అవుతాయి. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్స్ కూడా పాస్ అవుతా ఉంటాయి. సో బ్రెయిన్ రన్నింగ్ అంతా వీటి వల్లనే. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎట్లా వెళ్తా ఉన్నాయి, కరెంట్ ఎట్లా పాస్ అవుతా ఉంది, దాన్ని బట్టి బ్రెయిన్ అనేది పనిచేయడం జరుగుతా ఉంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో, అంటే ఇప్పుడు ప్రెజెంట్ రీవైర్ అనే వర్డ్ ఎక్కువ వినబడుతుంది సార్. అంటే రీవైర్ అంటే ఏంటి అసలు? రీవైర్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే ఏంటి సార్ యాక్చువల్లీ? అంటే ఇది కొద్దిగా క్యాజువల్‌గా వాడే వర్డ్ అండి రీవైరింగ్ అనేది. సో ఏదైనా మనకు ఒక అలవాటు ఉంది, ఆ అలవాటు చేంజ్ చేసుకోవాలి. ఆర్ ఒక హ్యాబిట్ ఉంది, ఆ హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి. దీన్ని రీవైరింగ్ అని మనం క్యాజువల్‌గా వాడుతూ ఉంటాం అన్నమాట. అంటే అది మంచి హ్యాబిట్ ఉండొచ్చు, బ్యాడ్ హ్యాబిట్ ఉండొచ్చు. ఎనీ చేంజ్ ఇన్ ప్యాటర్న్, బ్రేక్ ఇన్ ప్యాటర్న్‌ని రీవైరింగ్ అని అంటూ ఉంటారు. ఓకే. అంటే న్యూరో ప్లాస్టిసిటీ అంటే ఏంటి సార్? సో మనిషి పుట్టినప్పుడు ఫస్ట్ 1 ఇయర్ వరకు కొంతవరకు ఈ బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటాయి. ఫస్ట్ 1 ఇయర్ వరకు కొద్దిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మోర్ ఆర్ లెస్ నంబర్ ఆఫ్ న్యూరాన్స్ మెదడులో ఫిక్స్డ్ ఉంటాయి. అరౌండ్ 86 బిలియన్ న్యూరాన్స్ అనేవి అంటా ఉంటారు. ఓకే. సో ఇవి ఫిక్స్డ్ ఉంటాయి. సో ఎప్పుడైనా మెదడులో ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి, ఇవి మళ్ళీ రీజనరేట్ అవ్వవు. కానీ రిపేర్ అనేది జరుగుతుంది. ఈ రిపేర్ వర్క్‌ని న్యూరోప్లాస్టిసిటీ అని అనొచ్చు. సో కొంతవరకు బ్రెయిన్
ఎఫిషియన్సీ పెంచుకోవడానికి కూడా న్యూరోప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్స్ మనం వాడుతా ఉన్నాము. ఇవి ఇన్ డీటెయిల్ రిసర్చ్ ఎక్కువ అవ్వలేని టాపిక్స్ ఇవన్నీ. ఓకే. సో, న్యూరోప్లాస్టిసిటీ అంటే బ్రెయిన్ పనిచేసే ఎఫిషియన్సీ పెంచుకోవడానికి కూడా మనము ఈ వర్డ్ అనేది వాడుతా ఉన్నాము. బట్ మెయిన్‌లీ న్యూరోప్లాస్టిసిటీ అనే పదం మనము ఎప్పుడన్నా బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు ఆ రిపేర్ ఎలా జరుగుతుంది? దాన్ని మనం న్యూరోప్లాస్టిసిటీ అని అనుకోవచ్చు సింపుల్ వర్డ్స్‌లో. హ్మ్. సో, ఈ రిపేర్ జరిగినప్పుడు కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. కొన్ని నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. అంటే ఎవరికైనా హెడ్ ఇంజ్యూరీ అయిందనుకోండి. అక్కడ ఒక స్కార్ అయిపోతుంది. అక్కడ ఓకే. బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కానీ అది రిపేర్ అయ్యి ఒక స్కార్ అనేది ఫార్మ్ అవుతుంది. హ్మ్. అంటే జరిగిన ఇంజ్యూరీ అక్కడికి హీల్ అయిపోతుంది. కాపోతే ఒక స్కార్ అవుతుంది. ఓకే. ఆ స్కార్ నుంచి కొందరికి ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హుహుహుహు. సో, అట్లా న్యూరోప్లాస్టిసిటీ అంటే ఒక విధంగా ఇట్ ఈస్ ఎ రిపేర్ అనుకోవచ్చు. ఓకే. కానీ దానికి 2 పాజిటివ్స్, నెగెటివ్స్ కూడా ఉంటాయి. ఓకే. అంటే బ్రెయిన్‌లో మనకు డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా సార్. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, అవును. సెరెబెల్లమ్ అంటే అవునండి. డిస్క్రైబ్ చేయమంటే ఏమేమి ఉన్నాయి పార్ట్స్ అని? సో, బ్రెయిన్‌గా వచ్చేసి మెయిన్ 4 లోబ్స్ అంటారండి. 4 ఓకే సార్. పార్ట్స్ అనొచ్చు. ఫ్రంటల్ లోబ్ అంటారు. టెంపోరల్ లోబ్ అంటారు. ఆక్సిపిటల్ అండ్ పేరియటల్ లోబ్స్ ఇవి బ్రెయిన్‌లో మెయిన్‌గా ఉన్న పార్ట్స్. హ్మ్. ఇది కాకుండా వెనకాల సెరెబెల్లమ్ అనే పార్ట్ ఉంటుంది. దాని ఎదురుగా బ్రెయిన్ స్టెమ్ అనే పార్ట్ ఉంటుంది. ఓకే. సో, బ్రెయిన్ స్టెమ్ అనేది కిందికి స్పైనల్ కార్డ్ లాగా కంటిన్యూ అవుతుంది. అలా బ్యాక్ బోన్ లోపల ఉంటుంది. హుహుహు. సో, ఒక్కో పార్ట్‌కి ఫంక్షన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మంచి ఐడియల్ లైఫ్ టైమ్ మంచిగా హ్యాపీగా కొనసాగాలంటే అన్ని పార్ట్స్ కూడా ఎఫిషియెంట్‌గా పనిచేయాలి. హ్మ్. అంటే ఇప్పుడు మన బ్రెయిన్‌లో రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అని ఉంటాయి కదా సార్. అంటే అవును. వాటికి కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఉంటాయండి. అంటే ఖచ్చితంగా. రైట్ బ్రెయిన్ అంటే ఏంటి? లెఫ్ట్ బ్రెయిన్ అంటే ఏంటి? అవేం ఫంక్షన్ చేస్తాయి సార్? సో, ఇది మామూలుగా మనం ఇన్ జనరల్ టర్మ్స్‌లో ఎట్లా అంటే మామూలుగా ఆహ్, జనరల్‌గా మాట్లాడుకున్నప్పుడు ఎట్లా అంటే ఎవరన్నా లాజికల్ థింకర్ రీజనబుల్‌గా ఆలోచించి అలా చేసే వాళ్ళని మనము లెఫ్ట్ బ్రెయిన్ థింకర్స్ అంటా ఉంటాము. ఓకే. లేదు కొద్దిగా ఆర్టిస్టిక్ పీపుల్ వీళ్ళని కొద్దిగా రైట్ బ్రెయిన్ థింకర్స్ అంటా ఉంటాము. బట్ యాక్చువల్లీ అందరికి కూడా దే హావ్ టు యూజ్ బోత్ సైడ్స్. ఓకే. రైట్, లెఫ్ట్ అన్నీ కలిపి వాడే వాళ్ళే ఎఫిషియెంట్‌గా ఉంటారు. ఓకే. సో, మీరన్నట్లు రైట్ సైడ్ బ్రెయిన్‌కి ఫంక్షన్స్ వేరే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్‌కి ఫంక్షన్స్ వేరే ఉంటాయి. హ్మ్. సపోజ్ మాట్లాడే అబిలిటీ, ఓకే. స్పీచ్, లాంగ్వేజ్ అంటారు. ఇదంతా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ నుంచి వచ్చే ఫంక్షన్ అన్నమాట. హ్మ్. లెఫ్ట్ సైడ్ సిల్వియన్ ఫిషర్ అనే ఏరియా ఉంటుంది. దీని చుట్టూ ప్రిడామినెంట్‌లీ స్పీచ్ రిలేటెడ్ స్ట్రక్చర్స్ అన్నీ ఉంటాయి. ఓకే. అలాగే రైట్ సైడ్ విజువల్ మెమరీ, విజన్ రిలేటెడ్ విజువోస్పేషియల్ అంటే చుట్టూ స్పేస్ ఎట్లా ఉంది, దీని ఓరియంటేషన్‌కి సంబంధించినయి కొద్దిగా రైట్ సైడ్ ఎక్కువుంటాయి. హుహుహు. అట్లా అని. ఓకే. సో, సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ డిఫరెంట్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఏంటి సార్? సో, సబ్‌కాన్షియస్, కాన్షియస్ మైండ్ అనేది కూడా మనము జనరల్లీ క్యాజువల్‌గా మాట్లాడుకుంటున్నప్పుడు అనుకుంటాం. అంటే కాన్షియస్‌గా ఆలోచించుకొని మనం తీసుకునే డెసిషన్స్‌ని కాన్షియస్‌గా అంటా ఉంటాము. సబ్‌కాన్షియస్ అంటే మనకు పెద్ద అవేర్‌నెస్ లేకుండా ఆలోచించేసుకొని చేసేసే వాటిని సబ్‌కాన్షియస్ మైండ్ అనేది అంటా ఉంటాం. హ్మ్. యాహ్! ఓకే. ప్రెజెంట్ ఇప్పుడొక బ్రెయిన్ రాట్ అనే వర్డ్ ఎక్కువ వినబడుతుంది సార్. అసలు ఈ అవును. బ్రెయిన్ రాట్ అంటే హ్మ్. ఏంటి సార్? హ్మ్. సో, బ్రెయిన్ రాట్ అనేవి ఇవన్నీ కొత్తగా వచ్చిన వర్డ్స్ ఇవన్నీ. హ్మ్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా ఇయన్నీ అయ్యేసరికి ఇవన్నీ వర్డ్స్ అనేది యూసేజ్‌లో ఎక్కువొస్తా ఉన్నాయి. ఓకే. సో, బ్రెయిన్ రాట్ అనేది ఎస్పెషల్లీ ఎక్కువ సోషల్ మీడియా చూసే వాళ్ళల్లో వీళ్ళకి సోషల్ మీడియా చూసి వాళ్ళ బిహేవియర్స్‌లో కొన్ని చేంజెస్ అనేది నోటీస్ చేశారు. ఓకే. అంటే ఎస్పెషల్లీ ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్‌లో ఈ రీల్స్ చూసే వీళ్ళందరికీ ఏంటంటే అది తెలియకుండా ఇది యూజ్ చేసి అది పక్కకు పెట్టేసి బయటికొచ్చినప్పుడు వాళ్ళకి తగినంత ఫోకస్, కాన్సంట్రేషను, అటెన్షన్ స్పాన్స్ అనేది ఉండట్లేవు. అదే ఆలోచించేప్పుడు క్లారిటీ అనేది ఉండట్లేదు. దానివల్ల వాళ్ళ వర్క్ మీద ఎఫిషియన్సీ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇయన్నీ జరుగుతా ఉన్నాయి. హ్మ్. సో,
ఈ సోషల్ మీడియా ఎస్పెషల్లీ షార్ట్ కంటెంట్ ఎక్కువ వాడడం వల్ల, ఎక్కువ వాడితే దానివల్ల కాన్సంట్రేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి దానివల్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా ఉన్నారు. ఓకే. అంటే ఇది ఇంకా అఫీషియల్‌గా ఇదొక వ్యాధి, ఒక కండిషన్ అనేది ఇంకా లేబుల్ అవ్వలేదు. బట్ ఇది ట్రెండ్ అనేది మోర్ అండ్ మోర్ కామన్‌గా మనము చూస్తా ఉన్నాము. హ్మ్. అంటే ఒక సర్వే ప్రకారం అంటే నేను రిసర్చ్ చేస్తున్నప్పుడు ఒక సర్వే ప్రకారం మన అటెన్షన్ అనేది 18 సెకండ్స్ వరకే ఉండిపోతుంది సార్. అదే. 18 ఆఫ్టర్ 18 సెకండ్స్ మళ్ళీ నెక్స్ట్ స్క్రోల్ వెళ్ళిపోతున్నాం. అవును. అది వాట్ ఎవర్ కంటెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంటెంట్ కరెక్ట్. ఆఫ్టర్ 18 సెకండ్స్ మనం ఇంకో కంటెంట్‌కి వెళ్ళిపోతున్నాం. 18 సెకండ్స్ కూడా చూడట్లేరండి జనాలు. వితిన్ 10 సెకండ్సే చేంజ్ చేసేస్తారు. అది ఇంట్రెస్టింగ్ అనిపియకపోతే. సార్. ఇది మన ఈ సోషల్ మీడియా ఎక్కువైనాక అవును. ఇది రేడియేషన్ ఎంత ఎఫెక్ట్ అయితది సార్ మన నర్వస్ సిస్టమ్ గాని, బ్రెయిన్ గాని? ఫోన్ దాని ఎఫెక్ట్ యూసేజ్ వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ డెఫినెట్‌లీ ఉంటుంది. సో, మనం ఏదైనా ఫోన్ తీసుకున్నప్పుడు ఒకవేళ మనం మాన్యువల్ చూస్తే గనక ఏ ఫోన్ కన్నా డెఫినెట్‌లీ దాంట్లో రేడియేషన్ ఎంతొస్తుంది అనేది క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. హ్మ్. అందుకని దాంట్లో క్లియర్‌గా రాసుంటుంది. షర్ట్ పాకెట్‌లో ఫోన్ పెట్టుకోకండి. ఫోన్ ఇంత డిస్టెన్స్‌లో పెట్టండి అన్నీ. ప్రతి ఫోన్ కంపెనీ డిఫరెంట్ అవుతున్న కొద్దీ వాటికి క్లియర్‌గా మెన్షన్ అయితే చేసుంటాయి. హ్మ్. సో, ఫోన్ వాడడం వల్ల డైరెక్ట్‌గా మెంటల్ హెల్త్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, రేడియేషన్ వల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుందనేది ఇంకా ఎక్కువ డేటా అయితే నేను ఇంకా ఓకే. చూడలేదు. బట్ డెఫినెట్‌లీ నెగెటివ్ ఇంపాక్ట్ ఏదైనా ఎక్కువ వాడినప్పుడు నెగెటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఎక్సెస్ అయితే ఇంపాక్ట్ ఉంటది కంపల్సరీ. నేను ఇన్‌స్టాలోనే సార్ రీల్ చూస్తుంటే మనం జనరల్‌గా యూజ్ చేస్తా ఉంటాం. ఇప్పుడు బస్‌లో గాని ఎక్కడికైనా ఎక్కడికైనా ట్రావెల్ అయితున్నప్పుడు ఇక బస్‌లో గాని ఎనీథింగ్ కూర్చుంటాం, ఫోన్ పెట్టుకుంటాం. నెక్ అనేది యాంగిల్స్‌లో బెండ్ చేస్తా ఉంటాం. చూస్తూనే ఉంటాం ఇట్లా. సో, దానివల్ల నేను ఒక రీల్ చూసినామంటే 5 డిగ్రీస్ యాంగిల్‌లో చూసినప్పుడు నెక్ పైన ఇంత వెయిట్ పడుతుంది. 10 డిగ్రీస్, 15 డిగ్రీస్, 20 డిగ్రీస్ ఇంక్రీజ్ అయిన కొద్దీ వెయిట్ కూడా మన నెక్ పైన ఇంక్రీజ్ అయితది. వెయిట్ ఇంక్రీజ్ అయితదని చెప్పి చూసినా సార్. నిజమేనా సార్ అది? సో, ఈ సర్వైకల్ వర్టిబ్రే అంటామండి. ఇప్పుడు ఓకే. మెడలో ఉన్న బోన్స్. సో, వీటిలో మూవ్‌మెంట్ అయితున్న కొద్దీ వేర్ అండ్ టేర్ అన్ని జాయింట్స్ మీద మూవ్‌మెంట్‌తో పాటు కొద్దిగా వేర్ అండ్ టేర్ అనేది జరుగుతా ఉంటుంది. హ్మ్. సో, సర్టెన్ పోస్చర్స్ ఒకటే పోస్చర్‌లో ఎక్కువ కూర్చున్నప్పుడు ఈ మస్కులోస్కెలిటల్ పెయిన్స్ ఆ జాయింట్ మీద స్ట్రెయిన్ అయ్యి పెయిన్స్ అనేది హ్మ్. వస్తా ఉంటాయి. అంటే అది ఓకే. మరి ఫోన్ అనే కాదు. మీరు ల్యాప్‌టాప్ వాడుతున్నా, కూర్చొని చదువుతున్నా ఆ పోస్చర్‌కి ఆ పర్టిక్యులర్ జాయింట్స్ మీద స్ట్రెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. ఎనీ జాయింట్. ఓకే. సో, మెడలో మెయిన్‌గా సి5, సి6, హ్మ్. సి6, సి7 ఈ జాయింట్స్ మీద స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవుతా ఉంటుంది. సో, అందుకని ఏజ్ వల్ల కూడా తర్వాత స్పాండిలోసిస్ వచ్చి జాయింట్స్ వేర్ ఔట్ అయినప్పుడు ఈ 2 జాయింట్స్ మీదనే ఎక్కువ బర్డెన్ అనేది ఉంటుందన్నమాట. హ్మ్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని, యాక్టర్స్ గాని ఎవరైనా నో షుగర్ అంటున్నారు. మొన్న ఒక అవును. పాడ్‌కాస్ట్‌లో గూడా అక్కినేని నాగ చైతన్య గూడా చెప్పారు. హుహు. షుగర్ ఈస్ వర్స్ దెన్ ఆల్కహాల్ అని. అంటే ఎక్సెస్ హుహుహుహు. షుగర్ ఏమైతది సార్ అసలు బాడీలో, బ్రెయిన్‌లో గాని, నర్వస్ సిస్టమ్‌లో గాని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందది? సో, ఇవి షుగర్స్ అనేది ఎక్సెస్‌గా వాడినప్పుడు అది గ్లూకోజ్ స్పైక్స్ వచ్చి ఇన్సులిన్ స్పైక్స్ అనేది వస్తా ఉంటాయి. వీటి హ్మ్. వల్ల ఏంటంటే ఒకటి మెటబాలిక్ రేట్‌లో చేంజెస్ వస్తా ఉంటాయి. మెటబాలిజంలో చేంజెస్ వస్తా ఉంటాయి. హ్మ్. ఒబిసిటీకి అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. వెయిట్ గెయిన్, ఒబిసిటీ అట్లానే కంటిన్యూ అయితే డయాబెటిస్, దాని తర్వాత అథెరోస్క్లెరోటిక్ డిసీజ్ అంటే రక్తనాళాల్లో బ్లాకేజెస్ అవ్వడం స్టార్ట్ అవుతా ఉంటాయి. ఓకే. సో, ఇవన్నిటి వల్ల ఎప్పుడైనా షుగర్స్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. అంటే ఇవి హ్మ్. ఎట్లా అంటే ఎంప్టీ క్యాలరీస్ అంటాం. ఓకే. అంటే మనం తీసుకొని బాడీకి బెనిఫిట్ అయ్యేది తక్కువ. హ్మ్. అట్లా అని. ఓకే. యాహ్! ఇప్పుడు ఈ ప్రెజెంట్ స్మోకింగ్ గాని, కన్జంప్షన్ ఆఫ్ స్మోకింగ్, ఆల్కహాల్ వాటి హుహు. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? హ్మ్. సో, స్మోకింగ్ గాని, ఆల్కహాల్ గాని మనం జనరల్‌గా మాట్లాడుకుంటే నేను నా పేషెంట్స్‌తోని మాట్లాడిన క్యాజువల్‌గా మాట్లాడుతుంటే ఇండివిడ్యువల్ స్మోకింగ్ గాని, ఆల్కహాల్ గాని ఎప్పుడు తీసుకుంటారు అడిగితే చాలామంది స్ట్రెస్ అయినప్పుడు నేను స్మోకింగ్ చేస్తాను. హ్మ్. స్ట్రెస్ అయినప్పుడు డ్రింక్స్ తీసుకుంటాం అంటారు హ్మ్. గానీ, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ టు డు. ఓకే. మీరు స్మోకింగ్ చేసినప్పుడు గాని, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు గాని, తాత్కాలికంగా కొద్ది సేపటి వరకు మీకు స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుంది కానీ,
అది యాక్చువల్లీ కొంతసేపటి తర్వాత దానివల్ల స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. మెంటల్ స్ట్రెస్ కూడా, ఫిజికల్ స్ట్రెస్ కూడా బాడీకి కూడా మంచిది కాదు. హ్మ్. సో, స్మోకింగ్ గాని, ఆల్కహాల్ 2 గనక మీరు చూస్తే మాక్సిమం ఇండియాలో డెత్స్ అయ్యేది హార్ట్ అటాక్స్ వల్ల, స్ట్రోక్స్ వల్ల, లేకపోతే క్యాన్సర్స్ వస్తే ఇయన్నిటికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. హ్మ్. సో, మీరు ఆ టెంపరరీ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏం చేస్తున్నారో అన్నిటికి లాంగ్ టర్మ్‌లో మీరు ఆహ్, ఓకే. ప్రాబ్లమ్ అవుతాయి ఇవన్నీ కూడా. హ్మ్. సో, ఎప్పటికైనా ఇవి అవాయిడ్ చేయాలి. ఓకే. వీటి వల్ల ఏంటంటే అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అంటారు. అంటే రక్తనాళాల్లో బ్లాకేజెస్ అవ్వడం ఎక్కువ అవుతా ఉంటాయి. ప్లస్ లోపల ఫ్రీ రాడికల్ ఇంజ్యూరీ అంటాం. హ్మ్. సో, లోపల సెల్ లోపల మైటోకాండ్రియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎక్కువ టాక్సిన్స్ ఫార్మ్ అవ్వడం కానీ, ఆర్ టాక్సిన్స్‌ని పంప్ ఔట్ చేసే ఛానెల్స్ వీక్ అవ్వడం ఇయన్నీ కూడా అవుతా ఉంటాయి. హ్మ్. క్యాన్సర్స్ కూడా కాజ్ చేస్తా ఉంటాయి. ఓకే. సో, ఎప్పటికైనా స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ఇట్ కెన్ నెవర్ బీ ఎ ప్లస్ పాయింట్. వీటి వల్ల నెగెటివ్ ఇంపాక్టే ఉంటుంది హెల్త్ మీద. హ్మ్. ఇది ప్రెజెంట్ నేను జూషినా సార్ కొందరి దగ్గర యాక్టర్స్ దగ్గరనే జూషినా. హ్మ్. వేపింగ్ అని ఎక్కువ వాడుతున్నారు సార్. యాహ్! అంటే మీకు యాహ్! ఐడియా ఉందనుకుంటా. యాహ్! యాహ్! ఎలక్ట్రానిక్‌ది. చెప్పండి. చెప్పండి. అందులో ఎలక్ట్రానిక్‌ది సబ్స్టెన్స్ అది. అవును. దానిలో నుంచి నికోటిన్ సబ్స్టెన్స్ సేమ్ యాజ్ ఎ సిగరెట్ లాగానే సేమ్ నికోటిన్ అని రిలీజ్ అయితాయి. సో, దానివల్ల ఎఫెక్ట్ ఎట్లుంటది సార్? నో, వేపింగ్ వల్ల కూడా ఇట్ హాస్ సిమిలర్ ప్రాబ్లమ్స్ టు స్మోకింగ్. ఇట్ ఈస్ నాట్ సేఫర్ ఇన్ ఎనీ వే కంపేర్డ్ టు స్మోకింగ్. హ్మ్. సో, ఈ మధ్య గైడ్‌లైన్స్‌లో కూడా వచ్చింది. థట్ ఈస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్. సో, ఇది అది దీనికంటే బెటర్ అనుకోని దానికి షిఫ్ట్ అవ్వడం పెద్ద లాంగ్ టర్మ్‌లో పెద్ద బెనిఫిట్ ఏమి ఉండకపోవచ్చు. ఓకే. ఇప్పుడు అందరు సాఫ్ట్‌వేర్‌లో గాని ఎవరైనా నైట్ షిఫ్ట్స్ ఎక్కువైపోతున్నాయి సార్. అంటే అవునవును. అబ్రాడ్ కంట్రీస్ బేస్ చేసుకొని మనం ఇక్కడ వర్క్ చేయాల్సొస్తుంది. కరెక్ట్. నైట్ షిఫ్ట్స్ కరెక్ట్. అని ఇంక్రీజ్ అయిపోతున్నాయి. కరెక్ట్. సో, వాటి వల్ల హ్మ్. ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల మన బ్రెయిన్ పైన గాని, హ్మ్. హ్మ్. మన బాడీ యాక్టివిటీ పైన, నర్వస్ సిస్టమ్ పైన ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి సార్ అవి? ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి ఖచ్చితంగా. బట్ ఎట్లా అంటే మనము ఇప్పుడు మీ క్వెషన్‌లో యాక్చువల్లీ 2 క్వెషన్స్ ఉన్నాయి. నిద్ర లేకపోతే ఏంటి? హ్మ్. అది ఒకటి. నెక్స్ట్ నైట్ షిఫ్ట్స్ గురించి. సో, ఇప్పుడు ఒకటి మెయిన్ నిద్ర ఫంక్షన్స్ ఏంటి? వీటి గురించి మాట్లాడుకుందాం. సో, నిద్ర అనేది జస్ట్ కేవలం రెస్ట్ తీసుకోవడము అంతే కాదు. నిద్రపోయినప్పుడు బాడీలో చాలా పనులనేవి జరుగుతా ఉంటాయి. సో, పడుకున్నప్పుడు మెయిన్ బాడీ హీలింగ్ అనేది ఫిజికల్ బాడీ హీలింగ్ అనేదంతా నిద్రపోయినప్పుడు జరుగుతుంది. ఓకే. రిపేర్. రిపేర్ అంతా కూడా నిద్రలో జరుగుతా ఉంది. హ్మ్. నెక్స్ట్ బ్రెయిన్‌ది హీలింగ్ కూడా అంతా నిద్రలోనే జరుగుతుంది. ఓకే. ఓకే. సో, నిద్రని చూస్తే మనం దానికి స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3 తర్వాత రెమ్ స్లీప్ అని హ్మ్. డిఫరెంట్ స్టేజెస్ అనేది ఉంటాయి. హ్మ్. సో, ఈ స్టేజెస్ అన్నీ ఎట్లా ఒక సైకిల్ లాగుంటాయి. ఓకే. నార్మల్‌గా ఈ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి అబౌట్ 60-90 మినిట్స్ అనేది జరుగుతా ఉంటుంది. హ్మ్. స్టేజ్ 1, 2, 3లో ఎక్కువ మటుకు బాడీ హీలింగ్ అనేది, రిపేర్ అనేది జరుగుతా ఉంటుంది. నెక్స్ట్ రెమ్ స్లీప్ అని ఉంటుంది. హ్మ్. దీంట్లో బ్రెయిన్ హీలింగ్ ఎక్కువవుతుంది. ఓకే. సో, ఇది కూడా మనం చూసుకుంటే నైట్ ఒక 6-7 అవర్స్ పడుకున్నారంటే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద నైట్‌లో స్టేజ్ 2, స్టేజ్ 3 ష స్లీప్ అనేవి ఎక్కువ సేపు ఉంటాయి. ఓకే. తర్వాత నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద స్లీప్ దాంట్లో రెమ్ స్లీప్ అనే డ్యూరేషన్ ఎక్కువుంటుంది. హ్మ్. సో, ఒక విధంగా చూస్తే ఫస్ట్ హాఫ్‌లో బాడీ అనేది కొద్దిగా హీల్ అవుతుంది. కానీ మైండ్ ఇంకా ఫ్రీ అవ్వదు. ఓకే. నెక్స్ట్ హాఫ్‌లో మైండ్ కూడా కొద్దిగా రికవరీ అనేది అవుతుంది. సో, ఎవరికైనా ఇప్పుడు మెమరీ ఇంప్రూవ్ అవ్వాలన్నా, మూడ్ రిలాక్స్డ్‌గా ఉండాలన్నా, లేదు ఏదైనా ఇంజ్యూరీస్ అయినాయి, హ్మ్. హీల్ అవ్వాలన్నా, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఉన్నా గాని నిద్ర అనేది సరిగ్గా ఉండాలి. హ్మ్. సో, ఎప్పుడైనా నిద్ర లేని వాళ్ళని చూస్తే ఫస్ట్ అయితే వాళ్ళకి కాన్సంట్రేషన్ ఉండదు. పని చేసేప్పుడు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. కొద్దిగా చికాకుగా ఉండడము, అసిడిటీ ప్రాబ్లమ్స్ రావడము, హ్మ్. నెక్స్ట్ పెయిన్స్ నిద్రపోని వాళ్ళలో బాడీ పెయిన్స్ ఏదైనా కూడా తొందరగా మాటి మాటికి బాడీ పెయిన్స్ రావడం ఇయన్నీ గూడా జరుగుతా ఉంటాయి. ఓకే. సో, దిస్ ఈజ్ వన్ థింగ్. సో, హ్మ్. నెక్స్ట్ ఈజ్ నైట్ షిఫ్ట్. హ్మ్. సో, నైట్ షిఫ్ట్ చేసినంత మాత్రాన నిద్ర ప్రాబ్లమ్స్ ఉండాలని లేదు. ఓకే. ఒక్కటేంటంటే ప్లానింగ్ అనేది ఉండాలండి. ఇప్పుడు అందరికీ ఆహ్, ఒక జాబ్ కాకపోతే ఇంకోటి చేసుకునే ప్రివిలేజ్ అయితే ఉండదు.
హ్మ్. సో, జాబ్‌ని బట్టి మనం అడాప్ట్ అవ్వడం నేర్చుకోవాలనమాట. సో, నైట్ షిఫ్ట్ ఉందంటే మీరు మీ డేని సరిగ్గా ప్లాన్ చేసుకొని, నైట్ ఎళ్లి పని చేసుకొని, డే టైమ్‌లో మీరు ఫ్రీ అయినప్పుడు వచ్చి సేమ్ అదే 6-7 అవర్స్ నిద్ర అనేది కేటాయించుకుంటే, హ్మ్. మీకు వీలైనంత కంఫర్టబుల్‌గా ఉండొచ్చు మీరు. హ్మ్. లేదు నైట్ పని చేశాము కదా అని పొద్దున కూడా పని చేయకుండా, ఫోన్ వాడుకుంటూ, సరిగ్గా తినకుండా ఉంటే, దానివల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే. సో, సరిగ్గా నిద్ర పోకపోవడం ప్రాబ్లమ్ అండి. నైట్ షిఫ్ట్ చేస్తూ కూడా కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. హ్మ్. ఆఫ్‌కోర్స్ డేటా ఉంది. రిసర్చ్‌లో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో కొద్దిగా మెమరీ ప్రాబ్లమ్స్ రావచ్చు. లాంగ్ టర్మ్‌లో న్యూరో డిజనరేటివ్ చేంజెస్ రావచ్చు అని ఉన్నాయి. హ్మ్. బట్ ఎవరిదైనా కూడా నైట్ షిఫ్ట్ వర్క్ అనేది లాంగ్ టర్మ్ ఉండదు. హ్మ్. ఫ్యూ మంత్స్ ఉంటుంది. తర్వాత షిఫ్ట్ ఎప్పటికైనా వాళ్ళు చేంజ్ చేయాల్సిందే. ఓకే. సో, మనకి షిఫ్ట్ చేంజ్ అయినప్పుడు దాని ప్రకారంగా మనము మన హ్యాబిట్స్ అనేది, లైఫ్ స్టైల్ అనేది మార్చుకుంటే మనకి రిలేటివ్‌లీ హెల్తీగా ఉండొచ్చు. హ్మ్. అంటే లాంగ్ టర్మ్ చేస్తే ఇంపాక్ట్ అయితుంది. షార్ట్ టర్మ్ అయితే పర్లేదు. యాహ్! ఓకే. ఇప్పుడు మన స్పైనల్ కార్డ్‌కొస్తే అదొక ఇన్ఫర్మేషన్ హైవే అంటారు. సో, అవును. వాట్ ఈస్ స్పైనల్ కార్డ్ అంటే ఏం చెప్తారు సార్? అది ఎట్లా కనెక్ట్ అయితది బాడీకి? ఓకే. బ్రెయిన్ నుంచి బాడీకి ఎట్లా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది? ఓకే. ఓకే. సో, ఇప్పుడు మూవ్‌మెంట్స్ ఏది చేయాలా అన్నా అండి, ఇప్పుడు ఒక చెయ్యుంది. సార్. నా చెయ్యి మూవ్‌మెంట్ అవ్వాలంటే ఏమేం పార్ట్స్ అవసరమో, ఒకటైతే బోన్స్ ఉండాలి. బోన్స్ మీద మసిల్స్ ఉండాలి. ఈ మసిల్స్ మూవ్‌మెంట్ అవ్వడానికి ఒకటి మసిల్స్‌కి బ్లడ్ ఆక్సిజన్, గ్లూకోజ్ ఈ న్యూట్రియంట్స్ అన్ని సప్లై ఉండాలి. నెక్స్ట్ సిగ్నల్ రావాలి. హ్మ్. ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేది బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి చేతిలో ఉన్న నర్వ్స్ ద్వారా అనేది వస్తుంది. హ్మ్. సో, స్పైనల్ కార్డ్ అనేది బ్రెయిన్ ఎండ్ పోర్షన్ ఆఫ్ ద బ్రెయిన్ దగ్గర మొదలయ్యి కింద ఎల్2, ఎల్1 లెవెల్ వరకు ఎక్స్‌టెండ్ అవుతుంది. దాని నుంచి అదంతా బ్రాంచ్ ఔట్ అయిపోయి నర్వ్ రూట్స్ అనేవి బయటికొస్తాయి. ఈ హ్మ్. నర్వ్ రూట్స్ మళ్ళీ నర్వ్స్ అనేది ఫార్మ్ అయ్యి చేతుల్లో, కాళ్ళల్లో వచ్చేసి మూవ్‌మెంట్ అనేది కలిగిస్తుందనమాట. సో, స్పైనల్ కార్డ్‌లో మీరన్నట్టు ఒక హైవే లాగా దాంట్లో మళ్ళీ డిఫరెంట్ ట్రాక్ట్స్ అంటాం. అంటే ఓకే. నరాలు ఇట్లా ఒక గ్రూప్స్ లాగా ఉంటాయి. కొన్ని గ్రూప్స్ వచ్చేసి మూవ్‌మెంట్ కోసము. కొన్ని గ్రూప్స్ వచ్చేసి స్పర్శని గుర్తించడం కోసం. హ్మ్. అట్లా డిఫరెంట్ ట్రాక్ట్స్ అంటాం వీటిని. అయన్నీ కూడా మెదడు నుంచి కింద స్పైనల్ కార్డ్ వరకు ఎక్స్‌టెండ్ అనేవి అవుతాయన్నమాట. ఓకే. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఎందుకొస్తది సార్? సో, ఇక్కడైనా పెయినొస్తుంది అంటే మెయిన్‌గా అక్కడ ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏమేమి అవయవాలున్నాయి చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి బ్యాక్‌లో బోన్స్ ఉంటాయి. బోన్ మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. దాని చుట్టూ లిగమెంట్స్ అనేవుంటాయి. దాని కాకుండా పక్కన లోపల నర్వ్స్ అనేవుంటాయి. లోపల కొన్ని కిడ్నీ ఉన్నాయి. ఇట్లాంటి ఆర్గన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పుట్ట వెనక వైపు ఉంటాయి గాబట్టి, ఇక్కడ ఏ స్ట్రక్చర్‌లో ప్రాబ్లమ్ ఉన్నా బ్యాక్ ఏక్ అనేది రావచ్చండి. హ్మ్. సో, కామన్‌గా అయితే మనకి పూర్ పోస్చర్ వల్ల సరిగ్గా కూర్చోకపోవడం వల్ల లేకపోతే చాలా కండిషన్ మనకు బ్యాక్ ఏక్ ఎందుకొస్తుందంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుందది. ఓకే. సో, ఒక్కొక్క స్ట్రక్చర్‌ని బట్టి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని బట్టి ఉంటాయి. కామన్‌గా అయితే ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఐటీ వాళ్ళు, సాఫ్ట్‌వేర్ వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరిలో ప్రొలాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ కూర్చోవడం వల్ల, పూర్ పోస్చర్ మెయింటైన్ చేయడం వల్ల బ్యాక్ ఏక్స్ అనేది కామన్‌గా చూస్తా ఉంటాం. హ్మ్. పూర్ పోస్చర్ అని చెప్పారు కదా సార్. యాక్చువల్ పోస్చర్ ఎట్లా కూర్చోవాలి సార్? సో, మనము ఒక స్పైనల్ కార్డ్ షేప్ చూస్తే గనక ఇట్లా కర్వ్స్ ఉంటాయండి. ఓకే. సో, ఆ లంబర్ లాడర్స్ ఇవన్నీ అవి కర్వ్స్‌ని రెస్పెక్ట్ చేస్తూ పోస్చర్ అనేది మెయింటైన్ చేయాలి. హుహు. సో, ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు లంబార్ సపోర్ట్ బ్యాక్‌లో కొద్దిగా సపోర్ట్ అనేది ఉండాలి. ఓకే. యూజువల్లీ మోస్ట్ ఆఫ్ చైర్స్ అనేది బ్యాక్‌లో స్ట్రెయిట్‌గా ఉంటాయి. హ్మ్. అలా ఉంటే లోవర్ బ్యాక్ దగ్గర ఒక పిల్లో వేసుకోవడం కొద్దిగా బెటర్. హ్మ్. ఇంకోటేంటంటే ప్రొలాంగ్డ్ పోస్చర్ ఒకటే పొజిషన్‌లో కూర్చున్నాం ఎక్కువసేపు కదలట్లేము. అలానే కూర్చున్నామంటే ఇన్‌వేరియబ్లీ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, హెడ్‌ఏక్స్, ఐ స్ట్రెయిన్ అవ్వడం అనేది వస్తా ఉంటుంది. హ్మ్. అందుకని ఇది అవాయిడ్ చేయడానికి 20, 20, 20 రూల్ అని పెట్టారు. ఓకే. సో,
ఎవ్రీ 20 మినిట్స్ మనము ఒక 20 ఫీట్ అవే చూసి ఓకే. అట్‌లీస్ట్ ఒక 20 సెకండ్స్ చూస్తే ఈ పోస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లాంటివి కానీ అవ్వకుండా ఉంటాయి. హుహుహు. హెడేక్స్ గానీ, ఐ స్ట్రెయిన్ అవ్వడం కానీ అవ్వకుండా ఉంటాయి. అంటే ఈ స్పైనల్ ఇంజ్యూరీ అయితూ ఉంటది సార్ జనరల్‌గా. అంటే ఓకే. దీంట్లో గూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సర్వైకల్ గాని ఇంకా 3, 4 టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటి సార్? వాటి వల్ల ఏమన్నా సెన్సరీ ఆర్గన్స్ పైన ఏమన్నా ఎఫెక్ట్ ఉంటదా సార్? ఓకే. సో, స్పైనల్ కార్డ్‌లో డిఫరెంట్ పోర్షన్స్ ఉంటాయండి. మెడ దగ్గర ఉన్నదాన్ని సర్వైకల్ స్పైనల్ కార్డ్ అంటారు. దాని కింద థొరాసిక్, దాని కింద లంబార్, లాస్ట్ సేక్రల్ అంటారు డిస్ట్రిబ్యూషన్స్. సో, ఇది ఇంజ్యూరీ అయిన డెప్త్‌ని, నేచర్ ఆఫ్ ది ఇంజ్యూరీని బట్టి లక్షణాలుంటాయి. సో, మెయిన్ వచ్చేసి ఫస్ట్ పెరాలిసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్ అయినప్పుడు. అంటే కదలిక ఉండకపోవడం. హ్మ్. మెడలో అయితే 2 కాళ్ళు, 2 చేతులు కూడా పెరాలిసిస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకొద్ది కిందికైతే 2 కాళ్ళు గాని, ఒక కాలు గాని ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు స్పర్శ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. స్పర్శ సరిగ్గా తెలియకపోవడం. ఓకే. వేడి నీళ్ళు, చల్లనీళ్ళు తెలియకపోవడం, నొప్పి ఉన్నా గాని నొప్పి లేనట్టు అనిపియడం. అలాగే ఏమీ పెయిన్ స్టిమ్యులస్ లేకున్నా అంటే నొప్పి ఏమి కలిగించకపోయినా పేషెంట్‌కి నొప్పనేది ఉండడం. ఇట్లాంటి హ్మ్. లక్షణాలు ఉండొచ్చనమాట. ఓకే. ఇప్పుడు జనరల్‌గా స్ట్రోక్ వచ్చిందని చెప్తారు కదా సార్. అసలు ఈ అవును. స్ట్రోక్ అంటే ఏంటి సార్? స్ట్రోక్ గురించి మనము ఎంత మాట్లాడుకున్నా తక్కువే అండి. ఎందుకంటే మనం స్ట్రోక్ చూస్తే వరల్డ్‌లో థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అది. ఓకే. ఇండియాలో చూస్తే ఈ మధ్య అది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇండియాలో. హ్మ్. ఇండియాలో ఎట్లా అంటారంటే ఎవ్రీ 20 సెకండ్స్ దేర్ ఈస్ ఎ స్ట్రోక్ ఓకే. ఇండియాలో. ఆహా! మనం మాట్లాడుతా ఉంటే ప్రతి 20 సెకండ్స్ ఇండియాలో ఒకరికి స్ట్రోక్ వస్తా ఉంది. హ్మ్. సో, స్ట్రోక్ అంటే ఏంటి? మెదడుకి డ్యామేజ్. దేనివల్ల డ్యామేజ్? రక్త సంచారణకి ప్రాబ్లమ్ జరిగి దానివల్ల మెదడు డ్యామేజ్ అయితే హ్మ్. దాన్ని స్ట్రోక్ అంటాం. అంటే బ్రెయిన్‌కి బ్లడ్ ఫ్లో ప్రాబ్లమ్స్ అయ్యి దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయితే దాన్ని స్ట్రోక్ అంటాం. మీకు ప్యారలల్స్‌గా డ్రా చేస్తే ఒకటి హార్ట్ అటాక్ అని వింటారు. హార్ట్ అవును. అటాక్ అంటే ఏంటి? హార్ట్‌కెళ్ళే రక్తనాళం బ్లాక్ అయిపోతే హార్ట్‌కి రక్తం అందుబాట లేక హార్ట్ అక్కడ ఏరియా డ్యామేజ్ అయిపోయి హార్ట్ అటాక్ అవ్వడం జరుగుతుంది. చెస్ట్ పెయిన్ వస్తుంది. హ్మ్. అలాగే బ్రెయిన్‌కి కూడా ఒకటి రక్తనాళం బ్లాకేజ్ అయిపోయి రక్తం అందుబాట లేక బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. 2 లోపల రక్తనాళం పగిలిపోయి లోపల బ్లీడింగ్ అయిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరగొచ్చు. హుహు. సో, ఈ 2 మెకానిజమ్స్ బ్లాకేజ్ వల్లైనా, లీకేజ్ వల్లైనా రెండిటి వల్ల కూడా బ్రెయిన్‌లో డ్యామేజ్ అనేది జరుగుతుంది. దీన్ని స్ట్రోక్ అంటాం. సో, దీని గురించి అవేర్‌నెస్ అనేది చాలా పెరగాలి. ఎందుకంటే చాలా కామన్ ప్రాబ్లమ్ ఇది. చాలామంది దీన్ని గుర్తించరు. నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళకి సరిగ్గా ట్రీట్‌మెంట్ అవ్వదన్నమాట. ఓకే. అంటే మనకు బిఫోర్ ఏమైనా సింప్టమ్స్ అని తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటదా సార్? ఉంటుందండి. ఒకటేంటంటే బ్రెయిన్ ఎప్పుడైనా సడెన్‌గానే స్ట్రోక్ అనేది ఎప్పుడైనా సడెన్‌గానే అవుతుంది. ఓకే. సో, సడెన్‌గా ఉన్నట్టుండి మాట్లాడుతూ సడెన్‌గా స్ట్రోక్ అనేది అవుతుంది. హ్మ్. ఇది ఎలా గుర్తించడం అంటే బీ ఫాస్ట్ అని ఉంది నిమోనిక్. హ్మ్. బీ ఫాస్ట్ బీఈఎఫ్ఏఎస్‌టి. బీ అంటే బ్యాలెన్స్, ఈ అంటే ఐస్, ఎఫ్ అంటే ఫేస్, ఏ అంటే ఆర్మ్, ఎస్ స్పీచ్, టీ అంటే టైమ్. హ్మ్. సో, ఉన్నట్టుండి సడెన్‌గా బ్యాలెన్స్ ఉండట్లేదు. దట్ ఈస్ ఎ సిమ్ప్టమ్ ఆఫ్ స్ట్రోక్. అలాగే ఉన్నట్టుండి సరిగ్గా కనపడట్లేదు. 2 కనపడుతుంది. అది కూడా స్ట్రోక్ ఉండొచ్చు. ఫేస్ ఒకవైపు క్రాస్ అయిపోవడం. ఆర్మ్ అంటే ఒకవైపు చెయ్యి కదలిక లేకపోవడం. ఓకే. స్పీచ్ సడెన్‌గా మాట సరిగ్గా రాకపోవడం, తడబడుతూ మాట్లాడడం, హ్మ్. లేకపోతే అసలు మాట రాకపోవడం. ఇయన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలు. హ్మ్. అన్నీ ఉండనవసరం లేదు. ఒకటి గాని, దానికంటే ఎక్కువ గాని ఉండొచ్చు. ఎప్పుడున్నా గాని లక్షణాలు ఎంబటనే హాస్పిటల్‌కనేది తీసుకెళ్ళాలి. హ్మ్. ఎందుకంటే ఇది గోల్డెన్ అవర్ అని ఉందండి. 4 ½ అవర్స్ లోపల ఓకే. హాస్పిటల్‌కి తీసుకుపోయి టెస్ట్‌లన్నీ అయిపోతే గనక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. హ్మ్. చాలా బాగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 4 ½ అవర్స్ దాటిపోతే ఔట్‌కమ్స్ అనేది అంత ఎక్కువ ఎక్కువుండే ఛాన్సెస్ తక్కువనమాట. హ్మ్. పూర్ ఔట్‌కమ్స్ అనేది వస్తా ఉంటాయి. 4 ½ ఓకే. అవర్స్ దాటిపోతే. ఏదన్నా బిఫోర్ 4 ½ అవర్స్‌లో నియర్ బై యాస్ సూన్ హాస్పిటల్. యాస్ పాసిబుల్. హాస్ హ్మ్. వీలైనంత తొందరగా హాస్పిటల్‌కెళ్ళిపోవాలి.
ఎందుకంటే మెడిసిన్స్ ఎఫెక్ట్స్ కూడా అంతే. మీరు మెడిసిన్స్ ఎంత తొందరగా ఇస్తే రికవరీ అంత బాగా అవుతుంది. హుహు. ఎందుకంటే స్ట్రోక్ పేషెంట్‌కి మెడిసిన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన 1 అవర్‌కి 3 అవర్స్ తర్వాత కూడా ఔట్‌కమ్‌లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే. స్టార్ట్ అయిందంటే ఇమ్మీడియేట్‌గా ఎంత ఇమ్మీడియేట్‌గా వీలైనంత తొందరగా యాస్ సూన్ యాస్ పాసిబుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ కరెక్ట్. పేషెంట్‌కి. కరెక్ట్. కరెక్ట్. ఓకే సార్. ఇప్పుడు ప్రెజెంట్ మన డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ కల్చర్‌లో వర్క్ లోడ్ ఎక్కువైతుంది సార్. అంటే ఓకే. ఎవరు చూసినా నాకు స్ట్రెస్ వస్తుంది. సిగరెట్ తాగుదాం, కాఫీ తాగుదాం అని చెప్పి వెళ్తుంటారు. అసలు ఈ స్ట్రెస్ వల్ల బ్రెయిన్ పైన గాని, నర్వస్ సిస్టమ్ పైన గాని ఎంత ఇంపాక్ట్ చూపిస్తది సార్? నేను యాక్చువల్లీ హ్మ్, రీసెంట్‌గా 'మహాభారతం' బుక్ హ్మ్. చదువుతా ఉన్నా ఒక వెర్షన్‌లో. దాంట్లో ఒక మంచి లైన్ చదివానండి. సో, దాంట్లో ఒక రాజ్యం సరిగ్గా నడవాలి అంటే హ్మ్. రాజు దాన్ని ఒక ధనస్సును, ఒక బోని మెయింటైన్ చేసినట్టు మెయింటైన్ చేయాలి. హ్మ్. దాని దారం మరీ టైట్‌గా అయిపోతే ధనుస్సు విరిగిపోతుంది. లూజ్‌గా ఉంటే ధనుస్సు పనిచేయదు. హ్మ్. సో, స్ట్రెస్ కూడా అట్లాంటిదే. స్ట్రెస్ లేకుండా మనము అన్నీ అచీవ్ చేయలేం లైఫ్‌లో. కొద్దిగా స్ట్రెస్ అనేది అవసరము. స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటే అప్పుడు ప్రాబ్లమ్స్. హ్మ్. సో, స్ట్రెస్ లేని లైఫ్ అనేది కూడా కరెక్ట్ కాదు. కొద్దో గొప్పో స్ట్రెస్ అనేది ఉండాలి. హ్మ్. స్ట్రెస్ ఎక్కువ అవ్వడం అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, ఎవ్వరికైనా స్ట్రెస్ ఉంటుందండి లైఫ్‌లో. స్ట్రెస్ మనం తట్టుకోలేకపోతున్నాం. మనము కోప్ చేసుకున్న మనం ఎఫర్ట్ పెట్టినా కానీ స్ట్రెస్‌ని మనము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. అప్పుడు దానివల్ల నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తా ఉంటాయి. హ్మ్. ఒకటి మనసు సరిగ్గా ఉండకపోవడం, ఎక్కువగా టెన్షన్‌గా అనిపియడం గానీ, భయంగా అనిపియడం గానీ, లేదు బాధగా అనిపియడం గానీ అట్లా జరుగుతూ ఉంటుంది. సో, సింప్టమ్స్‌ని గుర్తించడం ఇంపార్టెంట్. చాలా మందికి కొద్దో గొప్పో అందరికి ఉంటుంది. ఉన్నంత మాత్రాన అది సమస్య అని కాదు. హ్మ్. అంటే వాళ్ళు స్ట్రెస్ ఉన్నా కానీ వాళ్ళు బానే పెర్ఫార్మ్ చేస్తున్నారు. పనులన్నీ చేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ బానే ఉంది. వర్క్ కల్చర్ అంతా బానే ఉంది. వర్క్ ఎఫిషియన్సీ బావుంది. ఫ్యామిలీ లైఫ్ మెయింటైన్ చేసుకుంటున్నారు. దట్స్ ఓకే. దట్స్ వితిన్ ద యాక్సెప్టబుల్ నార్మ్స్. లేదు దానివల్ల ఇండివిడ్యువల్ సఫర్ అవుతున్నాడు. వాడు ముందులా ఉండలేకపోతా ఉన్నాడు. ఎఫెక్ట్ అవుతున్నాడు. అప్పుడు వేరే ఏమన్నా మెజర్స్ తీసుకోవాలనేది చెక్ చేసుకోవాలనమాట. హుహు. మైగ్రేన్ అంటే జనరల్‌గా హెడేక్ వస్తుంటది సార్. ఈ హెడేక్‌కి, మైగ్రేన్‌కి అసలు డిఫరెన్స్ ఏంటి సార్? సో, ప్రతి హెడ్‌ఏక్ మైగ్రేన్ కాదండి. హ్మ్. సో, హెడ్‌ఏక్స్‌లో కూడా చాలా కారణాలుంటాయి. సో, దాంట్లో బట్ మోస్ట్ కామన్ కారణం హెడ్‌ఏక్‌కి మోస్ట్ కామన్ కారణం వచ్చేసి మైగ్రేన్ అన్నమాట. హ్మ్. సో, మైగ్రేన్ హెడ్‌ఏక్ కామన్‌గా చూస్తే అది తలకు ఒకవైపు రావడం. అది జరిగినప్పుడు కొద్దిగా వాంతికొచ్చినట్లుగా అనిపియడం. చాలామంది వామిటింగ్ కూడా చేసేసుకోవడం జరుగుతా ఉంటుంది. హ్మ్. ఆ తలనొప్పి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ తలనొప్పి ఉన్నప్పుడు వాళ్ళు పని చేసుకోలేరు. హ్మ్. ఎవరైనా మాట్లాడినా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళకి. అంతా ఆపేసి ఎళ్లి పడుకోవాలనిపిస్తుంది. అంత సివియర్‌గా ఉంటుంది మైగ్రేన్ అనేది. హుహుహు. సో, అన్ని తలనొప్పులు మైగ్రేన్ కాదు. తలనొప్పులు హెడ్‌ఏక్స్ కాజెస్ ఆఫ్ హెడ్‌ఏక్ చూస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుందది. హ్మ్. బట్ ఓవరాల్ మనం చూస్తే గనక అక్రాస్ ద వరల్డ్ మైగ్రేన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెడ్‌ఏక్స్. హుహుహు. అంటే జనరల్‌గా ఇప్పుడు హెడేక్ వస్తే మనం బయటికెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమృతాంజన్ గాని, జెండు బామ్ ఇవి తీసుకొచ్చేసి అప్లై చేసాం సార్. అవి అవును. ఎంతవరకు పనిచేసాయి సార్? అంటే ప్రతి హెడ్‌ఏక్‌కి ఇప్పుడు చాలా మందికి హెడ్‌ఏక్స్ వస్తా ఉంటాయండి. ఏదో వేరే కారణం మామూలుగా కొద్దిగా స్ట్రెస్‌గా అనిపియొచ్చు. లేకపోతే ఆల్కహాల్ తీసుకొని లేసి నెక్స్ట్ డే అట్లా కొద్దిగా బరువుగా అనిపియడం, హెడ్‌ఏక్ అవ్వడం జరుగుతా ఉంటుంది. సో, హెడ్‌ఏక్ ఎక్కువున్నప్పుడు డెఫినైట్‌లీ పెయిన్ కిల్లర్స్ అనేది వాడొచ్చు. 1 ఆర్ 2 మెడిసిన్స్ వాడొచ్చు. కానీ అది మాటి మాటికి వస్తా ఉంది. దానివల్ల మీ వర్క్ ఎఫిషియన్సీ తగ్గుతా ఉంది. పర్సనల్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి హెడ్‌ఏక్ వల్ల. హ్మ్. ఆర్ ఇట్లాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్‌కి చూపెట్టుకోవాలి. ఇప్పుడు కొందరికి హెడ్‌ఏక్‌తో పాటు పర్సిస్టెంట్ వామిటింగ్స్ అవ్వడం, హెడ్‌ఏక్‌తో పాటు చూపుకు సంబంధించిన సమస్యలుండడం, హ్మ్. హెడ్‌ఏక్‌తో పాటు ఫెయింటింగ్ స్పృహ తప్పి పడిపోవడం హ్మ్. గాని, ఫిట్స్ గాని, లేకపోతే హెడ్‌ఏక్‌తో పాటు పక్షవాతం లక్షణాలు కాలు, చెయ్యి సరిగ్గా పని చేయకపోవడం ఆర్ డిసోరియంటేషన్ అంటారు. సరిగ్గా మాట్లాడకుండా ఓకే. కన్‌ఫ్యూజ్డ్‌గా బిహేవ్.
ఈ లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్రెయిన్ స్కాన్ అనేది చేయాలి. హ్మ్. ఇవి ఈ కాంబినేషన్ ఉంటే గనక హెడ్‌ఏక్‌తో పాటు ఈ లక్షణాలు ఉంటే గనక లోపల బ్రెయిన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చని ఇండికేషన్ అన్నమాట. హ్మ్. సో, ఖచ్చితంగా స్కాన్ చేసి చూడాలి ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ ప్రెజెంట్ స్విగ్గీ గాని, జొమాటో గాని వచ్చిన తర్వాత ఆన్‌లైన్ ఫుడ్ ఎక్కువైపోయింది సార్. ఫింగర్ టిప్స్ పైన ఆర్డర్ చేస్తున్నాం. అవును. ఫుడ్ వచ్చేస్తుంది. అవును. సో, వాడు మన అజినోమోటో అని ఎక్కువ యాడ్ చేస్తా ఉంటారు వాళ్ళు. టేస్టింగ్ అవునవును. కోసం. అవును. నెక్స్ట్ మన ఇంట్లో కూడా ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువైంది. అంటే బీపీఏ కెమికల్స్ ఉంటాయి. అవును. సో, మనకు హార్మోన్స్ డిస్రప్టింగ్ కెమికల్స్. అవునవును. వాటి వల్ల మన బ్రెయిన్‌లో ఎట్లా ఐ మీన్ ఎఫెక్ట్ ఉంటది సార్? ఉంటుందండి మీరు చెప్పినట్లు. సో, ఒకటి ఇప్పుడు అజినోమోటో ఇట్లాంటి సబ్‌స్టెన్స్ వల్ల చాలా మందికి మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఫర్ మైగ్రేన్. ఓకే. సో, హెడ్‌ఏక్స్ వచ్చి ఇబ్బంది పడడం జరుగుతా ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ సబ్‌స్టెన్సెస్ అన్నారు మీరు. హ్మ్. సో, చాలా మందికి ఇప్పుడు అంటే రిసర్చ్ ఇప్పుడు వచ్చిన డేటాలో ఏంటంటే, హ్మ్. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది వీటి వల్ల న్యూరో డీజనరేటివ్ కండిషన్స్ రావడం అనేది జరుగుతుంది. సో, ప్లాస్టిక్స్ కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్ అని ఈ మధ్య డేటా అయితే వచ్చింది. సో, ఇది ముందు నుంచి కూడా ఉందండి. నాట్ ఓన్లీ అబౌట్ ద బ్రెయిన్ చాలా మందికి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మీరన్నట్టు డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవ్వడం హ్మ్. ఆర్ ఫీమేల్ హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడం ఇయన్నీ కూడా ఎర్లీ ప్యూబర్టీ కూడా మెయిన్. ఇవన్నీ కూడా చాలా డేటా అయితే ఉంది. సో, హ్మ్. ఎప్పుడైనా ప్లాస్టిక్స్ అవాయిడ్ చేస్తేనే బెటర్. బాడీలో మనకు వాగస్ నర్వ్ అని ఉంటది సార్ జనరల్‌గా. అవును. అది మన బాడీకి గాని, గట్‌కి గాని, బ్రెయిన్‌కు అనే డిఫరెంట్ పార్ట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంటది. అవును. అది దాని గురించి కొంచెం డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్? సో, వేగస్ నర్వ్ అనేది క్రేనియల్ నర్వ్ అంటామండి. ఓకే. సో, ఇవి డైరెక్ట్ ఆహ్, బ్రెయిన్ పార్ట్స్ నుంచి ఒరిజినేట్ అవుతాయి. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ నర్వ్ ఇన్ ది బాడీ. హ్మ్. స్టార్ట్ అవ్వడం ఇక్కడ తల వెనుక వైపు స్టార్ట్ అయ్యి, కింద స్టమక్ వరకు కూడా వస్తుంది. అబ్డామన్ దగ్గర. కరెక్ట్. సో, ఇది బ్రెయిన్ నుంచి దాని నుంచి వచ్చి ఇక్కడ ఇంటెస్టైన్స్ మొబిలిటీ అన్నిటి కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. హ్మ్. సో, ఇట్ హాస్ ఎ రోల్ ఇన్ పారాసింపాథెటిక్ నర్వ్ నర్వ్స్. ఫంక్షన్. సో, దీనివల్ల ఇప్పుడు పేగులే కాదు మొత్తం హార్ట్‌కి అన్నిటికి కూడా సప్లై చేస్తుందది. ఓకే. మన హార్ట్ బీటింగ్ కంట్రోల్ కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికి కూడా వేగస్ నర్వ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, ఇట్ ఈస్ ది లాంగెస్ట్ నర్వ్ ఇంకా. స్టార్ట్ అవ్వడం బ్రెయిన్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ స్టెమ్ అంటాం. హ్మ్. మెడుల్లా అనే పార్ట్ హ్మ్. నుంచి స్టార్ట్ అయ్యి కింది వరకు వస్తుందది. హ్మ్. సో, మల్టిపుల్ రోల్స్ ఉన్నాయవి. చాలామంది ఇంకా దానికి వేరే యూజెస్‌లో కూడా వాడుతా ఉన్నారు. క్రానిక్ పెయిన్స్‌కి వాటికి కూడా కొందరికి ఎపిలెప్సీ పేషెంట్స్ కూడా వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ ఇవన్నీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. హ్మ్. అంటే ఇంతకుముందు మీరు పారాసింపాథెటిక్ నర్వ్స్ అన్నారు కదా! అవును. అసలు సింపాథెటిక్ నర్వ్స్ అంటే ఏంటి సార్? ఓకే. సో, హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ కూర్చొనున్నాం. హ్మ్. ఇవన్నీ మన వాలంటరీ కంట్రోల్స్. కావాలంటే నిల్చోవచ్చు. ఏమన్నా చేయొచ్చు. ఓకే. ఇలా కాకుండా కొన్ని బాడీలో ఆటోమేటిక్‌గా జరిగిపోయే పనులుంటాయి. ఇప్పుడు హార్ట్ బీటింగ్ అనుకోండి. హ్మ్. హార్ట్ అది మనం కంట్రోల్ చేయలేము. అది ఆటోమేటిక్‌గా బీటింగ్ అవుతానే ఉంటుంది. హ్మ్. అలాగే ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్స్ హ్మ్. ఇవన్నీ అవి ఆటోమేటిక్‌గా జరిగే పనులు. ఈ ఆటోమేటిక్‌గా జరిగే పనులన్నిటి కూడా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. ఒక సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది వీటిని. హ్మ్. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇంకోటి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని. ఓకే. సో, ఇవి 2 కాన్స్టెంట్‌గా పనిచేస్తా ఉంటాయి. హ్మ్. సో, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఫంక్షన్ చూస్తే అది ఆహ్, హార్ట్ బీటింగ్‌ని పెంచుతుంది. పారాసింపాథెటిక్ తగ్గిస్తుంది. ఓకే. అలాగే ఇంటెస్టైనల్ మొబిలిటీ ఇవన్నీ సింపాథెటిక్ సిస్టమ్ వల్ల ఇంటెస్టైన్స్ కదలిక పెరుగుతుంది. హ్మ్. సెక్రీషన్స్ అనేవి పెరుగుతాయి. పారాసింపాథెటిక్ దానికి అపోజిట్ తగ్గిస్తుంది. సెక్రీషన్స్ ఆపేస్తుంది ఇట్లా. సో, హ్మ్. ఇవి కంటిన్యూయస్‌గా పనిచేయడం వల్లనే బాడీ ఎఫిషియెంట్‌గా పనిచేస్తుందన్నమాట. హ్మ్. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా మనం రెగ్యులర్‌గా వాడుతున్నాం. హ్మ్. సో, దీనివల్ల నేను వర్డ్ ఇన్నా సార్ బ్రెయిన్ ఫాగ్ అని. ఆ! అసలు ఈ బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి సార్? అది ఎట్లా అయితది? దాన్ని డిటాక్స్ చేయడం ఎలా? సో, బ్రెయిన్ ఫాగ్ అనేది ఇట్ ఇస్ ఎ వెరీ జనరలైజ్డ్ వర్డ్ అండి. ఇటు సోషల్ మీడియానే కాకుండా దేనికైనా హ్మ్. మనకి పని చేసేప్పుడు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండట్లేదు, ఫోకస్ ఉండట్లేదు అంటే దాన్ని
బ్రెయిన్ ఫాగ్ అని అనొచ్చనమాట. ఓకే. కానీ మీరన్నట్లు సోషల్ మీడియా ఎక్కువ చూడడం వల్ల కూడా ఇది అవ్వచ్చు. సో, మెయిన్‌గా ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎట్లా ఉందంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తక్కువ టైంలో హ్మ్. ఇచ్చేయడం. హ్మ్. సో, దానివల్ల మనం అట్లానే చూస్తా ఉంటే మనకి తక్కువ టైంలోనే ఎక్కువ వచ్చేసేయాలి రిజల్ట్స్ అనే మనకు తెలియకుండానే సబ్‌కాన్షియస్‌లో మైండ్ అట్లా ట్యూన్ అయిపోతుంది. హ్మ్. సో, ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని మీద ఎక్కువ టైం పెట్టాలి. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలంటే ఎంత కాన్సంట్రేషన్ ఉండాలో అది కంటిన్యూ చేయలేకపోతున్నారు. సో, దానివల్ల ఎఫిషియన్సీలో ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. సో, ఈ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండకపోవడం, హ్మ్. ఫోకస్, కాన్సంట్రేషన్ మెయింటైన్ చేయకపోవడం, దీన్ని బ్రెయిన్ ఫాగ్ అని అంటా ఉంటారు. హ్మ్. ఇప్పుడు మన స్పిరిచువాలిటీకెళ్తే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ఉంటాయి సార్. ప్రాణాయామం అని డిఫరెంట్ ఉంటాయి. మనం ఎక్కువ బ్రీతింగ్ ఎంతసేపు కెపాసిటీ అనేది లంగ్స్ పెంచడం సారీ లంగ్ కెపాసిటీ పెంచడం అని చెప్పి ఎక్కువసేపు ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం. సో, వాటి వల్ల మన ఆక్సిజన్ సప్లై ఎలా ఉంటది సార్ బాడీలో? అంటే బ్రెయిన్‌కి ఎంత ఎఫెక్ట్ ఉంటది? ఎలా హెల్ప్‌ఫుల్ ఉంటది? అలా మెడిటేషన్స్ చేయడం వల్ల గాని, హ్మ్. హ్మ్. ఎక్సర్‌సైజెస్ హ్మ్. ఫాలో అవ్వడం వల్ల. హ్మ్. ఈజ్ ఇట్ యూజ్‌ఫుల్? సో, మెయిన్ బ్రెయిన్ ఎఫిషియెంట్‌గా నడవాలంటే మెయిన్‌గా దానికి 2 పార్ట్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి ఆక్సిజన్, సెకండ్ ఈస్ గ్లూకోజ్. హ్మ్. ఇవి 2 మెయిన్ కాంపోనెంట్స్. వేరే అవసరం లేదని కాదు. బట్ ఇవి 2 అయితే కంపల్సరీ ఉండాలి. హ్మ్. సో, మనము బ్రీతింగ్ చేసే అప్పుడు వాట్ వి ఆర్ డూయింగ్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఆక్సిజన్ బట్ వి ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఫోకస్ ఇన్ ది బ్రెయిన్. వెన్ వి ఆర్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ బ్రెయిన్‌లో ఫోకస్, కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అయ్యే ప్రాక్టీస్ అది బేసిక్‌గా. సో, కూర్చొని మనము మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు మనకి బ్రెయిన్‌లో ఫోకస్ వస్తుంది కాబట్టి, మనకి ఐడిల్ థాట్స్ అనేది ఎక్కువగా రావు. హ్మ్. వచ్చినా కానీ అవి పక్కకి పెట్టేసి మళ్ళీ పని కంటిన్యూ చేసే అలవాటనేది ఇంకా స్ట్రెంథెన్ అవుతుంది. హ్మ్. సో, ఇది మెంటల్ హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది చిన్న వయస్సు నుంచే ఇది అలవాటు చేస్తే గనక తర్వాత తర్వాత ఎక్కువ ఎఫిషియన్సీ, కాన్సంట్రేషన్ ఉండడం వల్ల చదువుకోవడంలో ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్ ఉండడం ఆర్ ఏదైనా ఎక్కువ టైం తీసుకునే పనిలో ఎఫిషియన్సీ ఉండడం అనేది జరుగుతా ఉంటుంది. పట్టుదల పెరుగుతుంది. హ్మ్. సో, ఈ అన్నిటికి కూడా మంచిది. ఓకే. నేను మొన్న ఒకటి విన్నా సార్ హెచ్‌బాట్ అని. ఓకే. హైపర్ బారిక్ ఆక్సిజన్ ట్రీట్మెంట్ అని. అంటే మన అవునండి. బాడీలోకి 100% ఆక్సిజన్ ఎళ్తదంట. అంటే మనం జనరల్‌గా 21% సంథింగ్ తీసుకుంటాం. హ్మ్. సో, ఓకే. అదేంటంటే హెచ్‌బాట్‌లోకెళ్ళినప్పుడు అక్కడ మిషన్ లాగా ఉంటది. దాంట్లో పడుకుంటాం. 100% ఆక్సిజన్ అనేది లోపలికెళ్తది. హ్మ్. ఓకే. అదేమంటున్నారంటే బ్రెయిన్‌లో గాని, నర్వస్ సిస్టమ్‌లో గాని ఏమైనా డ్యామేజెస్ ఉంటే రిపేర్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. హుహు. అది నిజంగా 100% ఆక్సిజన్ వెళ్ళడం సేఫేనా? అది ఎంతవరకు రిపేర్ అయితుంది? ఎట్లా ఓకే. పనిచేస్తది సార్ బాడీ పైన? ఇప్పటికైతే హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కోసమైతే అంత ప్రూవెన్ లిటరేచర్ ఏం లేదండి. హ్మ్. బట్ వేరే హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ ఇప్పుడు ఆహ్, గ్యాంగ్రీన్స్ ఉంటాయి. ఇట్లా అల్సర్స్ ఉంటాయి. వీటికి హీలింగ్‌కి మాత్రం వాడతా ఉన్నారు. హుహుహు. బ్రెయిన్‌కి అయితే ఎక్కువ కన్ఫర్మ్డ్ పక్కా లిటరేచర్ అనేది డేటా అనేది ఇంకా లేదు. సైంటిఫిక్‌గా లేదు యాహ్! ఇంకిప్పుడు. ఓకే సార్. అంటే మనం ఇప్పుడు ఇంకో పర్సన్‌తో సొసైటీలో ఒక పర్సన్‌తోని కమ్యూనికేట్ అవ్వాలంటే మెయిన్ సౌండ్. ఎనీ ఫార్మ్ మనం సౌండ్ ఎనర్జీలో కమ్యూనికేట్ అయితాం. సో, మన వేదాస్‌లో గాని ఇవన్నీ మంత్రాస్ ఎక్కువుంటాయి సార్. మన టెంపుల్స్‌కెళ్ళినా గూడా మంత్రాస్ చేస్తా ఉంటారు. ఈ మంత్రాస్ అనేది మన మెంటల్ హెల్త్ పైన గాని, బ్రెయిన్ పైన ఎట్లా ఇంపాక్ట్ చేస్తది సార్? సో, మంత్రాస్ చాంటింగ్ వల్ల బ్రెయిన్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుందని అడుగుతా ఉన్నారు. హ్మ్. సో, మనం దీన్ని డేటా ఎంతుంది, రిసర్చ్ ఎంతుంది చూసుకుంటే ఎక్కువ లిమిటెడే ఉంటుంది. బట్ నా అండర్‌స్టాండింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం చాంటింగ్ చేస్తున్నా కానీ, ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ విచ్ రిక్వైర్స్ కాన్సంట్రేషన్. హ్మ్. సో, ఇట్ బిల్డ్స్ కాన్సంట్రేషన్ అండ్ ఫోకస్. ఓకే. సో, దానివల్ల మనకి స్పిరిచ్యువల్ ఇన్‌పుట్ అది వేరే అండి. బట్ యాస్ ఎ న్యూరాలజిస్ట్ నా అండర్‌స్టాండింగ్ ఏంటంటే, మనం చాంటింగ్ చేస్తున్నా గానీ, ఫోకస్డ్ బ్రీతింగ్ చేస్తున్నా కానీ, ఇవన్నీ దే ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ కాన్సంట్రేషన్ అని చెప్పొచ్చు. హ్మ్. సో, మనం అనుకున్నట్టే పని కంటిన్యూయస్‌గా చేయడానికి ఎక్కువ అన్నెసెసరీ థాట్స్ రాకుండా ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది.
హ్మ్. సో, ఆ విధంగా బ్రెయిన్‌కి హెల్ప్ అవుతుంది. హ్మ్. నేనొక ఆర్టికల్ జూషినా సార్. మన ఢిల్లీ ఎయిమ్స్ వాళ్ళు ఒక 40 మెంబర్స్ పైన అంటే బ్రెయిన్ డెడ్ పర్సన్స్ ఐ థింక్ వాళ్ళ పైన మ మృ మృత్యుంజయ హోమం అది హుహుహు. హోమం జేసి కండక్ట్ జేషిర్రు. అంటే వాళ్ళ నేమ్స్ గాని అవన్నీ వాళ్ళ నియర్ బై. సో, దానివల్ల వాళ్ళు రికవర్ అని జెప్పి రికవర్ అయ్యారని జెప్పి ఆర్టికల్ ఒచ్చింది. ఓకే. సో, అంటే ఇంకా దానివల్ల ఎలా ఉంటుంది సార్? మనం ఓకే. జనరల్ యూసేజ్ చేస్తే ఎనీ సో, మంత్రాస్. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే 40 పేషెంట్స్ మనకి ఎక్కువగా అనిపించొచ్చు. బట్ ఏదైనా నేనెళ్ళి రేపు ఒక పేషెంట్‌కి అది ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే 40 పేషెంట్స్‌లో వచ్చే రిజల్ట్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ నంబర్. ఓకే. మనకి ఇట్లాంటియి ఎక్కువ డేటా ఉంటే గాని మనం ఖచ్చితంగా చెప్పలేము. అండ్ హ్మ్. బ్రెయిన్ డెత్ అంత ఈజీగా డిక్లేర్ చేయమండి. బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయాలంటే దానికి చాలా ప్రోటోకాల్ ఉంటుంది. అదంతా ఫాలో చేసిన తర్వాతనే బ్రెయిన్ డెత్ అంటాం. ఎందుకంటే ఒకసారి బ్రెయిన్ డెత్ అన్నామంటే ద పేషెంట్ ఈస్ క్యాండిడేట్ ఫర్ ఆర్గాన్ డొనేషన్ ఆల్సో. ఓకే. సో, అంతవరకు వచ్చిన తర్వాత పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ జనరల్లీ ఉండవు. హ్మ్. సో, మీరు చెప్పే స్టడీ అ ఆహ్, ఆర్టికల్. డేటా ఏంటి? అదేంటో ఒకసారి నాకు చూస్తే ఐ కెన్ టెల్ బెటర్. బట్ జనరల్లీ బ్రెయిన్ డెత్ వరకు వచ్చిందంటే రికవరీ ఛాన్సెస్ ఉండవనే అర్థమండి. హ్మ్. సో, అది అంత ఈజీగా చెప్పేసాము. అంత క్యాజువల్‌గా యూజ్ చేయడం అనేది జరగదు. నెక్స్ట్ ఆ స్టేజ్‌కెళ్ళినాక రికవరీ అనేది కూడా ఉండదు. ఒకవేళ అట్లా నిజంగానే ఒక స్టడీ ఉన్నా, ఆ స్టడీని పట్టుకొని నేను నెక్స్ట్ పేషెంట్‌ని ట్రీట్మెంట్ అనేది చేయలేను. హ్మ్. ఓకే. ఎందుకంటే అది కూడా ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగానే అవుతుంది. అవును సార్. నేను ఎక్స్‌పెరిమెంట్. హాస్పిటల్‌కొచ్చినప్పుడు పేషెంట్‌ని ఐ హావ్ టు డూ ప్రాపర్ ట్రీట్మెంట్. ఐ కెనాట్ ఎక్స్‌పెరిమెంట్ ఆన్ ద పేషెంట్. హ్మ్. పేషెంట్ ప్రాబ్లమ్స్ కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇట్లా రిసర్చ్, ఎక్స్‌పెరిమెంట్ చేసే సెంటర్స్ వేరే ఉంటాయి. సో, హ్మ్. ఆ క్రైటీరియా డిఫరెంట్ ఉంటుంది. సో, ఈ స్టడీ డేటాని చూస్తే ఐ కెన్ టెల్ బెటర్. బట్ జనరల్లీ స్పీకింగ్ బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసాక రికవరీ ఈస్ అ ఇట్స్ నాట్ ఎ పాసిబిలిటీ. ఛాన్సెస్ ఎక్కువేమి ఉండవంటారు. లేదు. సో, ఊరికే అట్లా బ్రెయిన్ డెత్ అని చెప్పేసాము. అన్నీ ఓకే. చెక్ చేసుకొని, అన్ని టెస్ట్‌లు చేసి ఎందుకంటే నేను బ్రెయిన్ డెత్ చెప్తున్నాను అంటే ఇంకా పేషెంట్‌కి రికవరీ అయ్యే ఛాన్స్ లేదు అని అర్థం. హ్మ్. సో, ఊరికే చెప్పేసాం పేషెంట్ బ్రెయిన్ డెత్ అని. ఓకే సార్. అంటే ఇప్పుడు మన బ్రెయిను మన బాడీ మూవ్‌మెంట్స్‌ని ఎట్లా కంట్రోల్ చేస్తది సార్? ఇంకొకటి నేను చూసిన ఆర్టికల్ మనం చదివేటప్పుడు గాని, డ్యూరింగ్ స్టడీ గాని, చదివేటప్పుడు మనం కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ చదివి, ఏదైనా మూవ్‌మెంట్ చేసిన తర్వాత మళ్ళీ చదివితే, అదనేది మనకు బ్రెయిన్‌లోకి ఇంజెక్ట్ అయితది. అంటే మనం అర్థం చేసుకుంటాం. అంటే గుర్తుంటది ఓకే. అని చెప్పి చూసాను సార్. అది ఎంతవరకు నిజం సార్ అది? ఓకే. సో, బ్రెయిన్ ఓవరాల్ డెవలప్‌మెంట్ కావాలంటే అన్నీ ఉండాలండి. స్టడీస్ కూడా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. సో, అన్నీ ఉంటేనే బ్రెయిన్ ప్రాపర్ డెవలప్‌మెంట్ అనేది అవుతుంది. సో, మూవ్‌మెంట్ ఎట్లా వస్తుంది? బాడీకి మూవ్‌మెంట్ ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ మూవ్‌మెంట్ చెయ్యాలా? వద్దా? అనే థాట్ రావాలి. అది బ్రెయిన్‌లో ముందల ఫ్రంటల్ లోబ్ అంటాము. హ్మ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లోబ్ ఆఫ్ ది బ్రెయిన్. దాంట్లో థాట్స్ రావాలి. ఇప్పుడు కదలాలి, ఇప్పుడు లేసి ఎళ్లి ఈ పని చేయాలి. థాట్ రావాలి. థాట్ వచ్చినంక ఆ థాట్ అనేది కొద్దిగా వెనక భాగంలోకెళ్తుంది. మనకి ప్రీ మోటార్ కార్టెక్స్, సప్లిమెంటరీ మోటార్ కార్టెక్స్ అనే ఏరియాస్ ఉంటాయి. హ్మ్. ఈ ఏరియాస్‌లో ఏంటంటే మూవ్‌మెంట్‌కి సంబంధించిన డేటా అంతా అక్కడ స్టోర్ అవుతుంది. హ్మ్. ఓకే. ప్రాక్సిస్ సెంటర్స్ అంటాం వీటిని. అంటే హ్మ్. నేనిప్పుడు ఒక ఫుట్‌బాల్ తన్నాలి. హ్మ్. ఫుట్‌బాల్ గట్టిగా తన్నాలంటే ప్రాక్టీస్ చేస్తాం కదా! వెనక నుంచి దూరంగా వచ్చి, తర్వాత ఒకవైపు కాలు ముందు పెట్టి, తన్నే కాలు వెనక్కి తీసుకెళ్ళి ముందుకు తీసుకొచ్చి తంతాం. ఇది మనం ఒక 10 టైమ్స్, 20 టైమ్స్, 100 టైమ్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తా ఉంటే హ్మ్. వి గెట్ బెటర్. సో, హ్మ్. ఈ మూవ్‌మెంట్ అనేది ఇంకా స్ట్రీమ్‌లైన్డ్ అండ్ మోర్ ఎఫిషియంట్ అవుతుంది. హ్మ్. సో, ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఆ మూవ్‌మెంట్ ఎలా చేయాలి అనేది మనకి సప్లిమెంటరీ మోటార్ కార్టెక్స్ దగ్గర, ప్రీ మోటార్ కార్టెక్స్ దగ్గర ఇక్కడ స్టోర్ అవుతుంది. మీరలా చూస్తే ఇప్పుడు సైక్లింగ్ కూడా మనం హ్మ్. ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆ మూవ్‌మెంట్స్ అనేవి వస్తాయి. హ్మ్. ఈ ఎలా మూవ్‌మెంట్ ఎట్లా చేయాలి ఈ ఏరియాస్‌లో ఉంటుంది. సో, ఆలోచన రావడం, ఈ ఏరియాకి సిగ్నల్ రావడం, దీని నుంచి వెనకాల మోటార్ కార్టెక్స్ అని ఉంటుంది.
అక్కడికి వెళ్ళినప్పుడు సిగ్నల్ అక్కడ నుంచి మూవ్‌మెంట్ అనేది వచ్చి బాడీలో మూవ్‌మెంట్ అనేది వస్తుందన్నమాట. అక్కడ నుంచి స్పైనల్ కార్డ్‌కి సిగ్నల్ వచ్చి, స్పైనల్ కార్డ్ నుంచి చేతులకి, కాళ్ళకి ఆ సిగ్నల్ వచ్చి మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. హుహు. ఓకే. అట్లా. అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఏంటంటే ఎప్పుడు కొత్త న్యూ థింగ్స్ మనం అంటే నేర్చుకుంటూనే ఉంటాం సార్. న్యూస్ కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల తెలుసుకుంటే ఏమైతే తెలుసుకోకుంటే బ్రెయిన్‌లో ఎట్లా ఇంపాక్ట్ అయితది సార్? తెలుసుకోకుండా సైలెంట్‌గా ఉండిపోయి నాకేం అవసరం లేదు హ్మ్. అని ఉంటే హ్మ్. అసలు ఏం హ్మ్. జరుగుతుంది బ్రెయిన్‌లో? సో, బ్రెయిన్‌కనేది ఒక స్టిమ్యులస్ అనేది ఉండాలండి. హెల్తీ బ్రెయిన్‌కి డైలీ ఒక లెర్నింగ్ అనేది ఉంటే ఇట్ రిమైన్స్ యాక్టివ్. హ్మ్. ఓకే. సో, బ్రెయిన్‌లో లెర్నింగ్ అనేది ఆపేసాము హ్మ్. అంటే ఆ స్టిమ్యులస్ అనేది తగ్గిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డిమెన్షియా పేషెంట్స్ చూసుకుంటే చదువుకున్న వాళ్ళల్లో కంపేర్ టు అసలు స్కూల్‌కి ఎప్పుడు వెళ్ళని వాళ్ళు, హ్మ్. చదువు హ్మ్. లేని వాళ్ళల్లో చూసుకుంటే కంపారిజన్ చేస్తే స్టడీస్ లేని వాళ్ళల్లో డిమెన్షియా అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. ఓకే. సో, ఖచ్చితంగా లెర్నింగ్ చదువుకోవడం గానీ, ఎనీ న్యూ టాస్క్ నేర్చుకోవడం కానీ, ఈ బ్రెయిన్‌కి ఒక యాక్టివిటీ అనేది ఉంటే, దానివల్ల బ్రెయిన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే. ఇది ఎమోషనల్ కంటేజన్ అంటే మీరు వినుండొచ్చు. అంటే మనం ఎదుటి వ్యక్తి ఎప్పుడైనా ఒక పర్సన్‌తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఉన్న పాజిటివ్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్ మనం అడాప్ట్ చేసుకుంటాం. సో, హ్మ్. మన పాజిటివ్ థింకింగ్ పర్సన్‌తో మాట్లాడినప్పుడు లేదా నెగెటివ్ థింకింగ్ టాకర్ ఆ పర్సన్‌తో మాట్లాడినప్పుడు మనకు మన బిహేవియర్‌లో గాని, మన మెంటల్ హెల్త్‌లో గాని ఎలా ఇంపాక్ట్ చేస్తది సార్ అది? సో, ఇది ఒకరి పర్సన్, ఒకరి మూడ్ ఇంకొకరి మీద ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుందని అడుగుతున్నారు. సో, బేసిక్‌గా ఇది వచ్చేసి ఫస్ట్ ఇండివిడ్యువల్‌కి ఐడెంటిటీ ఉందనుకోండి. తను స్టేబుల్‌గా ఉంటే దే కెన్ నోటీస్ ఓకే. వీడు ఏ ఫేజ్‌లో ఉన్నాడు ఏంటి? దాన్ని బట్టి హి విల్ బి ఏబుల్ టు డిసైడ్ వెదర్ హి కెన్ రిఫ్లెక్ట్ ద సేమ్ మూడ్ ఆర్ నో. హ్మ్. లేదు ఆల్రెడీ ఇండివిడ్యువల్ ఎమోషనల్లీ వల్నరబుల్‌గా ఉన్నాడు. ఆల్రెడీ హి ఈస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సాడ్‌నెస్. హ్మ్. వీళ్ళకి ఏమవుతుందంటే దే టెండ్ టు అక్యూములేట్ మోర్ సాడ్‌నెస్. మీరు మాట్లాడడమే కాదు బయట ఏదైనా చూసినా కానీ ఇప్పుడు ఫోన్‌లో రీల్స్ చూసినా కానీ ఏదైనా సాడ్ మూమెంట్స్ ఇంకా సాడ్ చేసుకుంటూ దే ఫాల్ ఇంటూ దట్ ట్రాప్. హ్మ్. ఇది జరుగుతా ఉంటుంది. సో, ఫస్ట్ ఇది ఐడెంటిఫై చేస్తే పర్సన్ ఎట్లా ఉన్నాడో ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఎలా మేనేజ్ చేయాలనేది తెలుస్తుంది. హ్మ్. బట్ ఈ కొందరికి ప్రిపాండరెన్స్ ఉంటుందండి ఇట్లా ఆల్రెడీ వాళ్ళకి కొద్దిగా ఆల్రెడీ ఇఫ్ దే ఆర్ ఇన్ ఎ బ్యాడ్ స్టేట్ హ్మ్. ఇంకా నెగటివిటీ వింటా ఉంటే దే టెండ్ టు అక్యుములేట్ మోర్ ఫ్రమ్ థట్. సో, హ్మ్. ఇట్స్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ టు హావ్ గుడ్ పీపుల్ అరౌండ్ యూ. పాజిటివ్ పీపుల్ అరౌండ్ యూ. సో దట్ హ్మ్. అట్లా ఉంటే అట్‌లీస్ట్ గుర్తించి ఇది కాదు ఇక్కడ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. యూ ఆర్ నాట్ లైక్ థిస్ అని చెప్పి కొద్దిగా రెక్టిఫై చేస్తే హ్మ్. దే కెన్ కరెక్ట్ దెమ్‌సెల్వ్స్. ఓకే. సో, దీన్ని బట్టి నెగెటివ్ టాకర్స్‌కి దూరం ఉండాలి మనం. యాస్ మనకు అంటే మనకు అర్థమైపోతది సార్. ఒక వ్యక్తి మనకిచ్చే సజెషన్ బేస్ పైన గూడా గాని, హ్మ్. మనది మనం ఆలోచించుకుంటాం గదా! దాన్ని బట్టి నెగెటివ్ ఏం చెప్తుండు, పాజిటివ్ ఏం చెప్తుండు, నాకెలా హెల్ప్‌ఫుల్ అయితదని చెప్పి చెప్తుంటాడు. హ్మ్. దాన్ని బేస్ చేసుకొని నెగెటివ్, పాజిటివ్. నెగెటివ్ టాకర్స్ అయితే మనం దూరం ఉండడం బెటర్. హ్మ్. అంటే ఇది కూడా ఆలోచించుకోవాలండి. ఇప్పుడు ఇవి నెగటివిటీ, పాజిటివిటీ అనేది కొద్దిగా సబ్జెక్టివ్ టర్మ్స్ ఇవన్నీ. హ్మ్. అంటే ఫ్రాంక్ పీపుల్ ఉండడం ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇఫ్ యూ హ్మ్. ఆస్క్ మీ. ఇది మిస్టేక్ అయితే మిస్టేక్, కాదు అంటే కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. హ్మ్. సో, అందుకే అంటారు మంచి సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండాలి అని. ఎందుకంటే యాక్చువల్లీ ఇండివిడ్యువల్ మిస్టేకే అయ్యుండొచ్చు. కానీ వేరే వాళ్ళు చెప్పినప్పుడు అది తప్పుగా భావించి అది నెగటివిటీ అనుకోవచ్చు. కానీ ఎవరన్నా జెన్యూన్ పర్సన్ వచ్చి లేదురా నువ్వు చేసింది తప్పే అని చెప్తే దెన్ యూ కెన్ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్ అండ్ రెక్టిఫై థింగ్స్. హ్మ్. సో, లేకపోతే ఇట్ బికమ్స్ ఎ వెరీ సబ్జెక్టివ్ థింగ్. వాడు జెన్యూన్‌గా చెప్పినా వాడు నెగెటివ్ పర్సన్ అని అనుకోవడం ఇట్లా కూడా జరుగుతా ఉంటుంది. హ్మ్. సో, దట్స్ వై ఇట్స్ ఆల్‌వేస్ హెల్తీ టు హావ్ ఎ గుడ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అరౌండ్ యూ. హ్మ్. అంటే జనరల్‌గా డిసీజెస్‌లో మన పారాలిసిస్ అంటే ఏంటి సార్? పారాలిసిస్ ఎందుకొస్తుంది? అసలు పారాలిసిస్ అంటే ఏంటి? సో, పారాలిసిస్ అనేది కదలిక పోవడం. హ్మ్. మూవ్‌మెంట్ రాకపోవడం. పక్షవాతం అంటా ఉంటాం మనం హ్మ్. తెలుగులో. సో,
నర్వస్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఈస్ పారాలిసిస్. హ్మ్. సో, మనం కామన్‌గా బ్రెయిన్‌లో స్ట్రోక్ అన్నారు మీరు. అవును. స్ట్రోక్ లక్షణాలు ఏంటి అంటే పారాలిసిస్ ఉంటుంది. హ్మ్. ఒకవైపు కాలు, చెయ్యి కదలిక లేకపోవడం దాన్ని పారాలిసిస్ అంటా ఉంటాం. ఓకే. వాటి కాజెస్ ఏమై ఉండొచ్చు సార్? సో, నేనన్నట్టు నర్వస్ సిస్టమ్‌లో ఎక్కడ డ్యామేజ్ ఉన్నా కానీ పారాలిసిస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బ్రెయిన్‌లో ఉందనుకోండి, హ్మ్. ఇప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్‌లో డ్యామేజ్ ఉంటే లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద బాడీ, లెఫ్ట్ హ్యాండ్ గాని, లెఫ్ట్ లెగ్ కానీ పారాలిసిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే నెక్‌లో ప్రాబ్లమ్ ఉంటే సర్వైకల్ స్పైనల్ కార్డ్ అంటాం. హ్మ్. అలా ఉంటే దాంట్లో 2 కాళ్ళు, చేతులు కూడా 2 వైపులు కూడా కాళ్ళు, చేతులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. పారాలిసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కిందయితే కాళ్ళల్లో డ్యామేజ్ ఉండడం. అలాగే నర్వ్స్ చేతిలో కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలా ఉన్నా గాని పారాలిసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైనా నర్వస్ సిస్టమ్ వల్ల మూవ్‌మెంట్ రావట్లేదు అంటే దాన్ని పారాలిసిస్ అనేది అంటుంటాం. హుహుహు. ఓకే. ఈ అల్జైమర్స్ అంటే ఏంటి సార్? సో, అల్జైమర్స్ అనేది ఒక విధమైన డిమెన్షియా అండి. అంటే మరువు వ్యాధి అంటాం. మర్చిపోవడం. ఓకే. సో, అల్జైమర్స్ డిమెన్షియా అనేది ఇప్పుడు మనకి డిమెన్షియా చూసుకుంటే అన్నిట్లో మోస్ట్ కామన్ డిమెన్షియా వచ్చేసి అల్జైమర్స్ డిమెన్షియా. హ్మ్. యూజువల్‌గా వయసైతున్న కొద్దీ వాళ్ళు మర్చిపోవడం జరుగుతా ఉంటుంది. అంటే హ్మ్. వాళ్ళకి టిపికల్ అల్జైమర్స్ పేషెంట్స్‌లో ఎట్లా ఉంటాయంటే, పాత జ్ఞాపకాలన్నీ బాగా గుర్తుంటాయి కానీ, ఇప్పుడిప్పుడు జరిగిన విషయాలు మర్చిపోతా ఉంటారు. హ్మ్. అంటే తినేసినా కానీ తినలేదని హ్మ్. అనుకోవడం. హ్మ్. హ్మ్. అట్లా ఏదైనా ఎవరికైనా డబ్బులిచ్చేసినా గానీ ఇయ్యలేదనుకోవడం. ఇట్లా మిస్టేక్స్ అవుతా ఉంటాయి. హ్మ్. హ్మ్. సో, ఇట్లా రీసెంట్ థింగ్స్ ఇప్పుడిప్పుడు జరిగిన విషయాలు మర్చిపోతా ఉంటే దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ అల్జైమర్స్. ఎస్పెషల్లీ ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఇయన్నీ కూడా కొద్దిగా అబ్జర్వ్ చేస్తా ఉండండి. హుహుహు. ఓకే. అంటే నాకు మర్చిపోవడం చెప్తే మన తెలుగు మూవీ ఒకటి గుర్తొచ్చింది సార్. మన 'నాని'ది ఉండే 'మహానుభావుడు' ఐ థింక్. ఓకే. సంథింగ్ మూవీ ఉంది. దాంట్లో కూడా సేమ్ ఇట్లనే. మర్చిపోతూ ఏదైనా సంథింగ్ ఏదైనా విషయం మాట్లాడినా హుహు. ఎట్లా అంటే డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. ఓకే. అది అంటే ఆ మూవీ గుర్తొచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మర్చిపోయిన ప్రతి పర్సన్ కూడా అల్జైమర్స్ ఉందని కాదండి. హ్మ్. మర్చిపోవడం వల్ల వాళ్ళకి డే టు డే లైఫ్‌లో ప్రాబ్లమ్స్ రావడము. హ్మ్. ఆహ్, మర్చిపోవడం కాకుండా వేరే ఫంక్షన్స్ కూడా ఇప్పుడు సింపుల్ కాలిక్యులేషన్స్ చేయడం ఉంటాయి. హ్మ్. ఇవన్నిట్లో కూడా మిస్టేక్స్ ఉండి వాళ్ళ డే టు డే లైఫ్‌లో ఇబ్బంది ఎదుర్కొంటా ఉంటే దాన్ని డిమెన్షియా అంటాం. సో, కేవలం ఇట్లాంటి విషయాలు కాకుండా ఇప్పుడు అల్జైమర్స్ డిమెన్షియా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మామూలుగా ఎవరన్నా మీరిప్పుడు మర్చిపోయినారు. హ్మ్. ఇది మర్చిపోయినాం అని చెప్తే కొద్దిగా జాగ్రత్త పడతారు. ఇప్పుడు అల్జైమర్స్ డిమెన్షియా ఎలా డిఫరెంట్ అంటే ఇప్పుడు మీరు ఇంటికి ఎవరన్నా వచ్చారు, చుట్టాలొచ్చారు. హ్మ్. వచ్చి మీకు పలకరించినారు. మీరు మాట్లాడినారు. వాళ్ళు పక్క రూమ్‌కెళ్లారు. సో, వీళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇవాళ ఈ చుట్టాలొస్తున్నారు అని తెలుసు. వీళ్ళొచ్చి హ్మ్. పలకరించారు, పక్క రూమ్‌కెళ్లారు. హ్మ్. ఓహ్! 2, 3 నిమిషాల తర్వాత వీళ్ళింకా రాలేదా అని అడగడం. లేదు వచ్చారని చెప్పడం. హ్మ్. ఓకే. ఓకే. వచ్చినారు. ఇది మళ్ళీ రిపీట్ అవ్వడం ఓ 2, 3 మినిట్స్ తర్వాత. ఓకే. ఇది ఒక 10, 20 సార్లయితే ఎలా ఉంటుంది? హ్మ్. అలా. ఇంత సివియర్‌గా ఉన్నప్పుడు ఇది డిమెన్షియా ఉందా? అల్జైమర్స్ ఉందా? అని హ్మ్. దాని గురించి చెక్ చేయాలన్నమాట. ఓకే సార్. అంటే ఇప్పుడు జనరల్‌గా ఇంట్లో నుంచి బయటికెళ్ళినప్పుడు ఏదైనా కీస్ లాగేస్తాం. అయినా గూడా వచ్చి మళ్ళీ చెక్ జేసుకుంటాం. లేదంటే ఒకరు మనీ ఇస్తారు. మళ్ళీ రిపీటెడ్‌గా అంటే ఒకసారి కౌంట్ జేసుకుంటాం. మళ్ళీ కౌంట్ జేసుకుంటాం. అవంటే నార్మల్ అవన్నీ. హ్మ్. అంటే అది నార్మల్‌గా ఉన్న వాళ్ళకి కూడా అవ్వచ్చు. ఓకే. అల్జైమర్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు తీవ్రత ఎక్కువుంటుంది. అంటే అదొకటే ఇక్కడ మీరు కీస్ ఒకటి మర్చిపోయినారు. మిగతా పనులన్నీ బానే చేసుకుంటున్నారు. సో, హ్మ్. యూ ఆర్ ఓకే. ఇప్పుడు డిమెన్షియా వచ్చేసిందంటే వాళ్ళు చేసే ప్రతి స్టెప్ దగ్గర ఈ మెమరీ వల్ల ఇబ్బంది ఎదుర్కోవడం హ్మ్. అట్లా. అంటే మర్చిపోయిందే రిపీటెడ్‌గా చేస్తూ ఉంటాం. ఒకే పని రిపీటెడ్‌గా హ్మ్. చేయలేదనుకుని చేస్తూ ఉంటాం. హ్మ్. అంటే ఎట్లా అయిపోతుందంటే వీళ్ళకిప్పుడు ఆహ్, స్నానం చేసుకుందామన్నా ఇబ్బంది పడడం. ఓకే. బట్టలేసుకుందామన్నా ఇబ్బంది పడడం. ఇయన్నీ కూడా జరుగుతా ఉంటాయి. ఈ డిమెన్షియా సివియారిటీ పెరుగుతున్న కొద్దీ. అంటే ఇబ్బంది పడ్డం అంటే ఎలా సార్? అంటే ఇప్పుడు ఒకటి స్టార్టింగ్ స్టేజెస్‌లో వీళ్ళకి మెమరీ ప్రాబ్లమ్స్‌తో స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఒకటి నేను చెప్పినట్టు గెస్ట్సొచ్చారు. మాట్లాడిన తర్వాత వాళ్ళొచ్చినారని మర్చిపోయి మళ్ళీ అడగడం.
హ్మ్. నెక్స్ట్ ఇది సివియారిటీ పెరుగుతున్న కొద్దీ ఎపతి అంటాం. అంటే దేంట్లో ఇంట్రెస్ట్ లేకుండా ఉండిపోతారు. ఓకే. అంటే వాళ్ళు ఎలా అంటే ఆకలైతుంది కొద్దిగా ఏమన్నా తిందాం ఏమన్నా ఇస్తావా? అది గూడా అడగరు. అట్లానే కూర్చొని ఉండడం. ఆహాహా! ఇది స్టేజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ వాళ్ళకి బాత్రూమ్ ఎలా వాడాలి అది కూడా మర్చిపోతా ఉంటారు. బేసిక్ ఆహా! హైజీన్‌లో కూడా మిస్టేక్స్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ ఇది సివియారిటీ ఇంకా పెరుగుతా ఉంది. వాళ్ళు స్నానం చేసేప్పుడు కూడా సరిగ్గా ఉట్టి వాటర్ పోసేసుకొని బయటికి రాలేదు. సబ్బు పెట్టుకొని వాష్ చేసుకోకుండా బయటికి రావడం. హ్మ్. ఇట్లా సివియారిటీ పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ కూడా లక్షణాలొస్తా ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. ఓకే. ఏది గుర్తుండదు లాస్ట్. అవును. ఇది ఎపిలెప్సీ అంటే తెలుగులో మూర్ఛ అంటుంటాం సార్. హ్మ్. ఇది మూర్ఛ రావడానికి అసలు కారణం ఏంటి సార్? అసలు ఎందుకొస్తుంది? వస్తే ట్రీట్మెంట్ ఎలా చేయాలి సార్? అంటే జనరల్‌గా కీస్ పెట్టేస్తాం. లేకపోతే ఇంకొకటి చేస్తాం. అసలు ఏం చేయాలి? ఓకే. సో, ఫస్ట్ ఎప్పుడైనా స్పృహ తప్పి పడిపోతే పేషెంట్‌కి ఫిట్స్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాలండి. సో, స్పృహ తప్పి పడిపోయినప్పుడల్లా అది ఫిట్స్ అని అర్థం కాదు. స్పృహ తప్పి పడిపోవడానికి కూడా చాలా కారణాలుంటాయి. సింకోప్ అంటాం ఒక కారణం. హ్మ్. అంటే అప్పటికప్పుడు సడెన్‌గా బ్రెయిన్‌కి ఆక్సిజన్ సప్లై లేకపోవడం, బ్లడ్ సప్లై బీపీ డౌన్ అయిపోవడం వల్ల హ్మ్. స్పృహ తప్పి పడిపోతా ఉంటారు. కానీ వీళ్ళు తొందరగా కోలుకుంటుంటారు. నెక్స్ట్ ఫిట్స్ అంటాం మామూలుగా హ్మ్. సీజర్స్. సీజర్స్ అనడం. ఇది బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఫిట్స్ అనేవి వస్తా ఉంటాయి. హ్మ్. మనం టిపికల్‌గా చూస్తే ఫస్ట్ స్పృహ తప్పి పడిపోతారు. పడిపోయిన తర్వాత చేతులు, కాళ్ళు బిగుసుకుపోయి గాని ఇట్లా షేకింగ్ అవ్వడం జరుగుతుంది. చాలామంది నాలుక కట్ చే బైట్ చేసేసుకోవడం, హ్మ్. బట్టల్లోనే యూరిన్ గాని, మోషన్ గాని ఎళ్ళిపోవడం ఇయన్నీ కూడా జరుగుతా ఉంటాయి. హ్మ్. కానీ మనం చూస్తే సీజర్స్‌లో చాలా రకాలున్నాయి. ప్రతిసారి ఇవన్నీ అవ్వాలని లేదు. హ్మ్. కొంతమంది పిల్లల్లో అయితే కొందరు ఉన్నట్టుండి జస్ట్ ఒకటే వైపు చూసుకుంటూ అలానే ఉండిపోతారు కొన్ని సెకండ్ల వరకు. ఓకే. మాటి మాటికి అవుతూ ఉంటుందిది. సో, దాంట్లో ఫిట్స్‌లో కూడా సీజర్స్‌లో కూడా చాలా రకాలున్నాయి. సో, కరెక్ట్ సీజర్స్ ఎటువంటి సీజర్స్ ఉన్నాయి గుర్తించి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గనక ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. హ్మ్. సో, ఇవి సీజర్స్ అనేవి ఎందుకవుతాయి? ఎపిలెప్సీ అని ఎప్పుడంటారు? ఒకటేసారి వచ్చింది మళ్ళీ ఏం లేదు. హ్మ్. అంటే ఇవి సింప్టమాటిక్ సీజర్స్. అంటే చాలా మందికిప్పుడు కరెక్టబుల్ కాజెస్ ఉంటాయి. ఇప్పుడు బ్లడ్‌లో సోడియం డౌన్ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు గ్లూకోజ్ డౌన్ అయిపోయింది. హ్మ్. దానివల్ల ఫిట్స్ అనేవి వచ్చినాయనుకోండి. సీజర్స్ వచ్చినాయి. ఇవి కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ. జనరల్లీ ఉండరు. వీళ్ళందరూ బాగా కోలుకుంటారు. మళ్ళీ హ్మ్. మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో, వీటిని సింప్టమాటిక్ సీజర్స్ అంటారు. అంటే ఆ సందర్భంలో వచ్చింది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ లేదని. హ్మ్. నెక్స్ట్ ఎపిలెప్సీ అని ఎప్పుడంటామంటే, వాళ్ళకి మాటి మాటికి ఈ ఫిట్స్ ఆర్ సీజర్స్ మాటి మాటికి వచ్చే కండిషన్ ఉంటే దాన్ని ఎపిలెప్సీ అంటాం. హ్మ్. సో, దీనికి రావడానికి చాలా కారణాలున్నాయండి. ఇప్పుడు బ్రెయిన్‌లో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఆర్ ఎలక్ట్రోఫిజియోలాజికల్ ప్రాబ్లమ్ అనేది ఉండాలి. అంటే కొందరికి బ్రెయిన్‌లో పుట్టుకతోనే ఫార్మేషన్ సరిగ్గా బ్రెయిన్ ఫార్మ్ అవ్వదు. ఓకే. లేకపోతే కొందరికి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ స్కార్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఆర్ హ్మ్. స్ట్రోక్ అయ్యి ఆల్రెడీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ అయిన పోర్షన్‌లో ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది సరిగ్గా ఫార్మ్ అవ్వదు. దానివల్ల ఫిట్స్ అనేది జరుగుతా ఉంటుంది. హ్మ్. అలాగే కొందరికి లోపల ఆహ్, ఆహ్, జెనెటిక్‌గా డిఫెక్ట్స్ ఉంటాయి కొందరికి. లోపల ఆహ్, చానెల్స్ ఉంటాయి. కరెంట్ పాస్ చేసే హ్మ్. చానెలోపతీస్ అంటాం. ఈ చానెల్స్ సరిగ్గా పనిచేయవు. వీటి వల్ల బ్రెయిన్‌లో సిగ్నల్స్ అనేది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేది స్మూత్‌గా పాస్ అవ్వవు. దానివల్ల కూడా మాటి మాటికి ఫిట్స్ అనేది వస్తా ఉంటాయి. హ్మ్. వీటిని ఎపిలెప్సీ అంటాం. ఓకే. ఫిట్స్ రిపీటెడ్‌గా మాటి మాటికి వచ్చే కండిషన్స్‌ని ఎపిలెప్సీ అంటాం. హ్మ్. ఇప్పుడు మనం రోడ్ పైన వెళ్తుంటే ఎవరికైనా ఫిట్స్ వస్తది సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? ఏమన్నా చేయాలా? ఏం చేయకపోవడం బెటరా? సో, చాలామంది మీరు ఇప్పటివరకు అడుగుతున్నట్లు చేతిలో తాళం చేతులు పెట్టడం ఇయన్నీ చేస్తా ఉంటారు. ఫిట్స్ వస్తే ఏమీ ప్రయోజనాలు లేవండి. చేతిలో తాళం చేతులు పెట్టి ఇవన్నీ సాక్స్ స్మెల్ చూయించి ఇయన్నీ చేస్తా ఉంటారు. అంటే ఇయన్నీ చేసి సాక్స్ స్మెల్ వేస్ట్. గూడా చూపిస్తారా సార్? అన్నీ విచిత్రమైనవన్నీ చేస్తా ఉంటారు. వీటి వల్ల ప్రయోజనం ఏం లేదండి. ఎప్పుడైనా ఫిట్స్ ఎప్పుడైనా జరిగితే మీరు చేయాల్సిందల్లా ఒకటే పేషెంట్ పడి దెబ్బలు తాకకుండా వాళ్ళకి ఇంజ్యూరీస్ అవ్వకుండా చూసుకోవాలి. వీలైతే కింద ఫ్లోర్ మీద పడుకోపెట్టేసి వీలైతే లెఫ్ట్ సైడ్‌కి తిప్పండి. హ్మ్. చాలామంది టంగ్ బైట్ చేసేసుకుంటారు.
టంగ్ బైట్ చేయకుండా నోట్లో ఏదైనా పెట్టాలి అని ప్రయత్నం చేస్తా ఉంటారు. అస్సలు చేయకూడదు. హ్మ్. టంగ్ కొద్దిగా బైట్ అయినా కానీ దాన్ని వదిలేసేయడం బెటర్. ఎందుకంటే టంగ్ తొందరగా హీల్ కూడా అయిపోతుంది. చాలామంది టంగ్ బైట్ ప్రివెంట్ చేయడానికి ఏదైనా పెట్టడానికి ప్రయత్నం చేసి పేషెంట్ పళ్ళు ఊడిపోవడం జరుగుతా ఉంటుంది. హ్మ్. అట్లానే చేతులు పెట్టి ఆపేసేప్పుడు వాళ్ళకి ఫింగర్స్‌ని బైట్ చేసేయడం జరుగుతా ఉంటుంది. సో, ఇయన్నీ అవాయిడ్ చేయాలి. ఏం చేయొచ్చంటే ఫస్ట్ కింద పడుకోబెట్టేసి ఇంజ్యూరీ అవ్వకుండా చూసుకోవడం. షార్ప్ ఆబ్జెక్ట్స్ గానీ, హెవీ ఆబ్జెక్ట్స్ గానీ పక్కకి జరిపేసి, వీలైతే లెఫ్ట్ సైడ్‌కి కొద్దిగా తిప్పేసి, ఎంబటనే అంబులెన్స్ పిలిచి హాస్పిటల్‌కి తీసుకొని రావడం అనేది చేయాలి. హుహుహుహు. యూజువల్లీ ఫిట్స్ అనేదండి ఒక ఫ్యూ మినిట్స్ 2, 3 మినిట్స్‌లో వచ్చి అదే తగ్గిపోతుంది. సో, మనం ఏదో ఐరన్ ఆబ్జెక్ట్స్, కీస్ ఏదో వెతికి మనం చేతిలో పెట్టేసరికి అది మామూలుగానే తగ్గిపోతుంది. మనం దానివల్ల తగ్గిందనుకుంటాం కానీ, అది మామూలుగానే అంతలోపు తగ్గిపోతుంది. హుహుహు. సో, అవి చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఓకే. అంటే నా పర్సనల్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగింది సార్. నా చిన్నప్పుడు నాకు ఒక తెలిసిన పర్సను అంటే సేమ్ నా ఏజే. ఆయనకు రిపీటెడ్‌గా ఫిట్స్ వస్తూ ఉండేది. సో, ఒకరోజు ఏం జరిగిందంటే మేమిద్దరం బయటికి అంటే జనరల్‌గా వెళ్ళినాం బయటికి. వెళ్ళినప్పుడు ఆయనకు ఫిట్స్ వచ్చింది. అట్లనే వచ్చింది వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఫిట్స్ వచ్చి చనిపోయింది సార్. అసలు ఎందుకు జరుగుతుంది సార్ అట్లా? ఉంటుందండి. సుడెప్ అనే కండిషన్ ఉంటుంది. సడెన్ డెత్ ఇన్ ఎపిలెప్సీ అని. సో, ఫిట్స్ ఎందుకవుతుంది అని చెప్పినట్టు చాలా కారణాలుంటాయి. ఫస్ట్ ఆ కారణం ఏంటో గుర్తించడం ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకు గుర్తిస్తే దానికి కరెక్ట్ మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అందరు ఫిట్స్ పేషెంట్‌కి ఒకటే మెడిసిన్ ఉండదు. హ్మ్. ఫిట్స్‌కి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త మెడిసిన్స్ వచ్చినాయి. సేఫ్ మెడిసిన్స్ వచ్చినాయి. ఇంకా ఎఫిషియన్సీ వైస్ కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ ఫిట్స్ ఎందుకవుతుందో గుర్తిస్తే, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఆల్‌మోస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అందరిలాగా లైఫ్ స్పాన్ బాగుండేలా కూడా మెయింటైన్ చేయొచ్చు. హ్మ్. కొందరికి ఇంకా కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రోగ్రెసివ్ మయోక్లోనిక్ ఎపిలెప్సీస్ అంటాం. ఈ హ్మ్. కండిషన్స్‌లో వీళ్ళకి ఉట్టి ఫిట్సే కాకుండా వాటితో పాటు వేరే సమస్యలు కూడా ఉంటాయి. హుహు. సో, ఇవన్నిటికి ఈ కారణాలు ఉన్నాయా? లేవా? ఏంటి? అని చెక్ చేసుకోవడానికి అందుకనే ఎళ్లి ఈ చెక్ చేసుకుంటే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చనమాట. ఆహా! ఓకే. జనరల్‌గా చిన్న పిల్లల్లో సార్ హై ఫీవర్ అంటే 103, 104 సంథింగ్ వచ్చినప్పుడు కొందరికి ఫిట్స్ వస్తూ ఉంటది. అసలు అవునవును. అట్లా జరగడానికి అంటే ఇంత బిఫోర్ ఏముండదు. ఓన్లీ హై ఫీవర్ వచ్చినప్పుడే జరుగుతది. అట్లా అవునవును. అంటే ఎందుకు జరుగుతది సార్ అట్లా? సో, ఫెబ్రైల్ సీజర్స్ అని అంటామండి. ఇది కొద్దిగా జెనెటిక్ ప్రిపాండరెన్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇట్లా ఫీవర్ ఎక్కువయినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, దీనికి కూడా ఫస్ట్ అడగాలి ఫ్యామిలీలో అట్లా అయ్యే ఛాన్స్ ఉందా? ఏంటి? ఇదివరకు కూడా ఎప్పుడైనా ఫీవర్ లేనప్పుడు కూడా ఫిట్స్ వచ్చిందా? ఏంటా? ఇయన్నీ ఫస్ట్ డీటెయిల్స్ కనుక్కొని తర్వాత పేషెంట్‌ని చెక్ చేసిన తర్వాత అప్పుడే ఫెబ్రైల్ సీజర్స్ అని చెప్తా ఉంటాం. హ్మ్. యూజువల్లీ ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ రావడం. వేరే టైంలో ఏమీ సమస్యలు లేకపోవడం ఇట్లా హ్మ్. ఉంటుంది. హ్మ్. సో, ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం కొన్ని రోజుల వరకు ఫిట్స్ మెడిసిన్స్ ఇచ్చి తగ్గిపోయిన తర్వాత ఫిట్స్ మెడిసిన్స్ అనేది ఆపేసేయొచ్చు. సో, ఇది కూడా కరెక్ట్ చెకప్ చేసుకున్న తర్వాతే చెప్పొచ్చు ఈ ఫెబ్రైల్ సీజర్స్ ఉన్నాయని. హుహుహు. సో, ఇన్ జనరల్ కూడా మామూలుగా కూడా ఫిట్స్ పేషెంట్స్ కూడా ఫీవర్ వచ్చినప్పుడు మళ్ళీ ఫిట్స్ అయ్యే ఛాన్స్ కూడా కొద్దిగా ఉంటుంది. సో, ప్రతి ఫీవర్ కేసు ఆహ్, ప్రతి ఫెబ్రైల్ సీజర్స్ అంటే ప్రతిసారి ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ రావడం అది సీజర్స్ ఎపిలెప్సీ అని కాదు. హ్మ్. అట్లా. ఓకే. అంటే సొసైటీలో ఒకటుంది సార్. మిత్తా నిజమో నాకు తెలవదు. అంటే చిన్న పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వస్తాయి కదా సార్. అది ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత పోతదని చెప్తారు సార్. అది ఎంతవరకు నిజం సార్? నిజమా? మిత్తా? ఉంటుందండి. కొంతవరకు ఇప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ అంటే చాలా మందికి చిన్నతనంలో ఉంటుంది. హ్మ్. తర్వాత వాళ్ళకి ఫిట్స్ అనేది ఉండకపోవచ్చు. ఓకే. సో, నేనన్నట్టు ఇప్పుడు చాలా మందికి అందుకనే ఇప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. వీళ్ళని ఎపిలెప్సీ పేషెంట్స్ అనం. ఓకే. ఇప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ ఎపిలెప్సీ అంటే అది మాటి మాటికి వచ్చే కండిషన్స్. సీజర్స్ అంటే 1, 2 సార్లొచ్చి మళ్ళీ అవ్వకపోవడం. ఓకే. సో, చాలా మందికి ఫెబ్రైల్ సీజర్స్ హిస్టరీ ఉంటుంది కానీ వాళ్ళకి ఎపిలెప్సీ ఉండదు. సో, హ్మ్. ఇలా మీరన్నట్టు పెద్దగా అయినాక మళ్ళీ ఫిట్స్ ఉండకుండా హెల్తీ లైఫ్ ఉండొచ్చు చాలా మంది. ఆహాహా! ఓకే. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే మన బాడీ మూవ్‌మెంట్స్ పైన ఎఫెక్ట్ చేస్తదంట. అసలు ఈ హ్మ్. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి? అది ఎట్లా ఎఫెక్ట్ చేస్తది సార్ బాడీ మూవ్‌మెంట్స్‌ని? సో, పార్కిన్సన్స్ డిసీజ్ ఏంటంటే వాటి లక్షణాలు మనం చూసుకుంటే ఒకటి వణకడం.
చెయ్యి వణకడం. నెక్స్ట్ నిదానంగా అయిపోవడం. మూవ్‌మెంట్స్ అన్నీ స్లోగా అయిపోవడం. సో, వాళ్ళు నడవాలన్నా, కొద్దిగా ఏదన్నా షర్ట్ ఏసుకోవాలన్నా ఎక్కువ టైం తీసుకోవడం. తినడం అన్నా ఎక్కువ టైం తీసుకోవడం. హ్మ్. నెక్స్ట్ రిజిడిటీ అంటే పోస్చర్‌కి సంబంధించిన సమస్యలుండడం. హ్మ్. ఒకేలాగా స్టిఫ్‌గా కూర్చోవడం, బ్యాలెన్స్ ఉండకపోవడం ఇయన్నీ లక్షణాలుంటాయి. సో, ఇది జనరల్లీ ఒక 40, 50 సంవత్సరాల తర్వాత ఎక్కువగా చూస్తా ఉంటాం. వయసు ఎక్కువ అవుతుంటే ఎక్కువ చూస్తా ఉంటాం. హ్మ్. ఇదెందుకు జరుగుతుంది అంటే, మెదడులో సబ్‌స్టాన్షియా నైగ్రా అనే ఏరియా ఉంటుంది. దాంట్లో డోపమైన్ అనే హార్మోన్ న్యూరో ట్రాన్స్‌మిటర్ అనేది ఒకటి ఫార్మ్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో, అది తక్కువ అయిపోవడం వల్ల ఈ లక్షణాలనేవి వస్తాయి. హ్మ్. అంటే అది న్యూరో ట్రాన్స్‌మిటర్ తగినంత క్వాంటిటీస్‌లో ఉంటే గనక మూవ్‌మెంట్స్ అనేది స్మూత్‌గా ఉంటాయి. హ్మ్. అది తక్కువ అయిపోవడం వల్ల మూవ్‌మెంట్స్‌లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తా ఉంటాయి. ఇట్లా హ్మ్. షేకింగ్ అవ్వడం కానీ, మూవ్‌మెంట్ స్మూత్‌నెస్ ఉండకపోవడం గానీ, బ్యాలెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ దానివల్ల వస్తాయి. హుహుహు. అంటే షేకింగ్ అన్నారు కదా సార్! అంటే నేను చూషిన ఆల్కహాల్ ఓవర్‌గా ఎక్సెస్ కన్జంప్ట్ చేసిన వాళ్ళు కొంచెం అంటే ఏజ్ పెరిగిన కొద్దీ వాళ్ళకు ఈ హ్యాండ్స్ షివర్ అయితూ ఉంటాయి సార్. అంటే అవును. ఇదే ఐ మీన్ ఇదే డిసీజ్ వల్ల అయితా? లేకపోతే డిఫరెంట్ రీజన్స్ అది వేరే ఉండొచ్చా? ప్రాబ్లమ్ అండి. హ్మ్. అది ఆల్కహాల్ రిలేటెడ్ ట్రెమర్స్ అది వేరే ప్రాబ్లమ్. అది వాళ్ళకి లివర్‌లో ప్రాబ్లమ్స్ అయ్యి దానివల్ల కొంతవరకు షేకింగ్ వస్తుంది. కొంతవరకు సెరెబెల్లమ్ అనే ఏరియా ఉంటుంది బ్రెయిన్‌లో. హ్మ్. అది కూడా వీక్ అవ్వడం వల్ల ఈ షేకింగ్ అనేవి వస్తాయి. హుహుహుహు. అది వేరే ప్రాబ్లమ్ అండి. పార్కిన్సన్స్ అనేది వేరే ప్రాబ్లమ్. హ్మ్. అంటే ఇంతకుముందు డోపమైన్ అని చెప్పారు కదా సార్! అవును. అంటే ఈ సోషల్ మీడియా చూడడం వల్ల ఈ డోపమైన్ అనేది ఫ్లక్చుయేట్ అయితూ వస్తుంది. అంటే నేను చూసిన ఒక ఆర్టికల్ అంటే రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసింది నాకు. ఈ సోషల్ మీడియా వల్ల మనకు డోపమైన్ అనేది ఇన్‌స్టాంట్‌గా హై అయితుంది, డౌన్ అయితుంది. ఇన్‌స్టాంట్‌గా ఓకే. హై అంటే అట్లా జరగడం వల్ల ఫ్యూచర్‌లో ఏమైనా ఎట్లా ప్రాబ్లమ్ ఏమైనా ఉంటదా? ఎఫెక్ట్ ఉంటదా సార్? మెంటల్ హెల్త్‌కి గాని, హ్మ్. ఓవరాల్ నర్వస్ సిస్టమ్‌కి గాని? హ్మ్. మీరు చెప్పింది ఇప్పుడు నేను చెప్పిందేమో డోపమైన్ పార్కిన్సన్స్ అవును. డిసీజ్‌లో ఎలా ఎఫెక్ట్ అవుతుందనేది నేను చెప్పాను. ఇప్పుడు మీరు ఈ సోషల్ మీడియా వల్ల దీని వల్ల ఏమవుతుంది అంటే, ఈ డోపమైన్ అనే కెమికలే వేరే ఏరియాస్‌లో కూడా పనిచేస్తుంది. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పింది ముఖ్యంగా ఇప్పుడు న్యూక్లియస్ అకంబెన్స్ అనే ఏరియా ఉంటుంది. దాని మీద డోపమైన్ పనిచేసినప్పుడు ఒక పర్సన్‌కి ఒక ప్లెజరబుల్ ఫీలింగ్ అంటే హ్యాపీనెస్. హ్యాపీనెస్ గాని, ఎక్సైట్‌మెంట్ గాని, ఒక ప్లెజరబుల్ ఫీలింగ్ అనేదొస్తుంది. హ్మ్. సో, ఇది దేనివల్ల అయినా రావచ్చు. ఇప్పుడు ఒక మంచి జిమ్‌కెళ్ళి మంచి వర్కౌట్ చేసొచ్చినప్పుడు కూడా వస్తుంది. హ్మ్. లేకపోతే మంచి ఫ్రెండ్స్‌తోని కలిసి మంచి టైమ్ స్పెండ్ చేసిన తర్వాత, నచ్చిన ఫుడ్ తిన్న తర్వాత ఎప్పుడైనా ఈ ప్లెజరబుల్ ఫీలింగ్ వచ్చినప్పుడు, మంచి ఫీలింగ్ వచ్చినప్పుడు న్యూక్లిక్ న్యూక్లియస్ అకంబెన్స్ మీద ఈ డోపమైన్ పనిచేసి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది మనకి. ఓకే. హుహు. సో, ఇదే మెకానిజం మనకి అడిక్షన్స్‌లో కూడా అవుతుంది. ఇప్పుడు డ్రగ్ అడిక్ట్స్ ఎందుకు అవుతారు అంటే, వాళ్ళు ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు ఈ డోపమైన్ అనేది టెంపరరీగా విపరీతమైన అమౌంట్స్‌లో ఫార్మ్ అయిపోయి వీళ్ళకి ఇక్కడ న్యూక్లియస్ అకంబెన్స్ ఈ సర్క్యూట్‌లో వచ్చేసరికి వాళ్ళకి ఒక ఎక్స్‌ట్రీమ్ స్టేట్ ఆఫ్ ప్లెజర్ వస్తుంది. యూఫోరియా అంటాం. అంటే హ్మ్. వాడికి అది హ్మ్. దానికంటే ఎక్కువ సంతోషము, ఎక్సైట్‌మెంట్ అనేది దేనికి రాదు. హ్మ్. సో, దీన్ని అడిక్షన్‌గా ఫార్మ్ అయిపోతుంది. ఒక్కసారి ఆ ఫీలింగ్ వచ్చిందంటే వాళ్ళకది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది. అందుకే అడిక్ట్ అయిపోతారు దానికి. హుహుహు. సో, ఈ పాత్‌వే ఈ మెకానిజం అనేది అన్నిట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫోన్ కూడా మనం ఫోన్ చూసినప్పుడు ఏదో నచ్చుతుంది ఇది. ఈ రీల్ బావుంది. లేకపోతే ఈ రీల్స్ చూస్తున్నా కానీ వాళ్ళకొక ప్లెజరబుల్ ఫీలింగ్ అనేది వస్తుంది. హ్మ్. సో, అది కూడా ఒక విధంగా అడిక్షన్ అయిపోతుంది. సో, ఏదైతే మనకి మామూలుగా ఈ పని చేస్తే సంతోషం కలిగిస్తుందో, ఒక సెన్స్ ఆఫ్ ప్లెజర్ కలిగిస్తుందో, హ్మ్. అదే మెకానిజం ఎక్కువ ఎక్కువ అయిపోయి దానివల్ల అడిక్షన్స్ కూడా అవుతా ఉంటాయి. హ్మ్. సో, సింపుల్‌గా స్టార్ట్ అయిన పని అడిక్షన్ కూడా అయిపోతుంది. సో, బ్రెయిన్‌లో సర్క్యూట్ చూస్తే అది సేమ్ సర్క్యూట్ అండి. ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌కెళ్ళినప్పుడు అది అడిక్షన్ అయిపోతుంది. సో, ఫోను కూడా అట్లా అడిక్షన్ అయిపోవచ్చు. హ్మ్. ఓకే. ఈ లివోసల్ఫరైడ్ అనే మెడిసిన్ మన గట్ హెల్త్ కోసం ఇస్తారు సార్. చూషినా నేను. అంటే రిసర్చ్‌లో తెలిసింది. వాటి ఆ మెడిసిన్ తీసుకోవడం ఎక్సెస్ తీసుకోవడం వల్ల మన మెంటల్ హెల్త్ పైన గూడా ఎఫెక్ట్ ఉంటదని జెప్పి
చూసినా సార్. అసలు అది ఎంతవరకు సేఫ్ సార్ యూజ్ చేయడం? అంటే అది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది మెంటల్ హెల్త్‌ని? సో లివోసల్ఫరైడ్ టు బిగిన్ విత్ యాక్చువల్లీ అది ఎట్లా అంటే డోపమిన్ రిసెప్టార్స్ మీద పనిచేస్తుందండి అది. సో అది మార్కెట్‌లోకి రావడము దానికి 2 రోల్స్ వచ్చినాయి. ఓకే. మెయిన్ యాంటీ సైకోటిక్ లాగా కూడా వాడతారు. పేషెంట్స్ కొద్దిగా సైకోటిక్ ఫీచర్స్ ఉన్నప్పుడు కూడా వాడతారు. నెక్స్ట్ స్టమక్‌లో కూడా దానికి రోల్ ఉంది. ఇంటెస్టైన్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ బాగా రిఫ్లక్స్ అవుతుంది. అసిడిటీ రిఫ్లక్స్. యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. హ్మ్. అది ఎక్కువున్నప్పుడు కూడా ఇది ఇవ్వచ్చు. డోస్‌లో డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు యాసిడ్ రిఫ్లక్స్‌కి ఇచ్చే డోస్ తక్కువ. యాంటీ సైకోటిక్ లాగా ఇచ్చే డోస్ ఎక్కువుంటుంది. హ్మ్. సో, మెడిసిన్ తప్పని కాదు. బట్ అది కరెక్ట్ విధానంగా వాడాలి. హ్మ్. ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఎళ్లి రిపోర్ట్ చేయాలి. చాలామంది ఇప్పుడు మనం డాక్టర్ ఒక 10 డేస్‌కి రాస్తారు. హ్మ్. వాళ్ళు అలాగే తీసుకుంటూ పోతారు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి తీసుకుంటా ఉంటారు. హ్మ్. అది తప్పండి. సో, లివోసల్ఫరైడ్ అనేది ఒకటి దానివల్ల అసిడిటీకి కామన్‌గా ఇస్తా ఉంటారు. కానీ దానివల్ల అది ఎక్కువగా యూజ్ చేస్తే దానివల్ల పార్కిన్సన్స్ ఫీచర్స్ కూడా వస్తా ఉంటాయి. చాలా మందికి పార్కిన్సన్ డిసీజ్ లాగా కదలిక తక్కువైపోవడము, పోస్చర్ ప్రాబ్లమ్స్ ఉండడము, హ్మ్. డిస్టోనియాస్ రావడం అంటే ఒక చెయ్యి సడెన్‌గా వంకర అట్లాగే ఉండిపోవడం, లేకపోతే మాట సరిగ్గా రాకపోవడం ఇట్లాంటియన్నీ జరుగుతా ఉంటాయి. సో, హ్మ్. వితౌట్ ప్రాపర్ అడ్వైస్ మెడిసిన్స్ అనేది అందుకే తీసుకోకూడదు. హ్మ్. ఓకే సార్. ఇప్పుడు మన జనరల్‌గా ఆఫ్టర్ డెలివరీ ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంటది సార్ హెవీగా అవును. జనరల్‌గా. అది ఎందుకు అయితది సార్ అట్లా? రిపీటెడ్‌గా వస్తూ ఉంటది. ఏదైనా వర్క్ చేద్దామన్నా కూడా కొంచెం బెండ్ అయినామంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. హుహు. చెప్తుంటారు. అసలు ఎందుకు జరుగుతది సార్ అది? ఒక్కటేంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బ్యాక్ మీద చాలా హ్మ్. ఆహ్, వెయిట్ వెయిట్ పడుతుంది. బేరింగ్ స్ట్రెయిన్ అనేది ఎక్కువవుతుంది. ఒక ఫుల్ టర్మ్ యూట్రస్ ఓహ్, ఎక్కువ లోడ్ ఉండడం వల్ల ఫుల్ టర్మ్ బేబీ యూట్రస్‌లో ఉండడం వల్ల బ్యాక్ మీద లోడ్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి బ్యాక్ అనేది కొద్దిగా స్ట్రెయిన్ అవుతుంది. హ్మ్. సో, తర్వాత చాలామంది ఏం చేస్తారంటే తర్వాత డెలివరీ అయిపోతుంది. సీజేరియన్, నార్మల్ డెలివరీ అయిపోతుంది. తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకోమంటారు. రెస్ట్ తీసుకున్నప్పుడు ఇదంతా ఈ మొత్తం పీరియడ్ ఏంటంటే బ్యాక్ మజిల్స్ మీద, బ్యాక్ బోన్ మీద స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది. తర్వాత డెలివరీ అయిపోతుంది. తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు. ఈ ప్రొలాంగ్డ్ పీరియడ్ బ్యాక్ మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి. హ్మ్. సో, చాలామంది డెలివరీ అయిపోయి రికవరీ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతవరకు ఫిజియోథెరపీ చేసుకొని బ్యాక్‌లో స్ట్రెంత్ పెంచుకోవడం అనేది అవసరం. చాలామంది ఈ రికవరీ ఫేజ్ తర్వాత ఫిజియోథెరపీ చేసుకొని మళ్ళీ బ్యాక్‌లో స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోకపోవడం వల్ల బ్యాక్ మజిల్స్ వీక్ అయిపోయి, బ్యాక్ ఇంకా వీక్ అయిపోయి ఊరికే మాటి మాటికి బ్యాక్ ఏక్స్ రావడం అనేది జరుగుతుంది. హ్మ్. అలాగే చాలామంది ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. చాలామందికి బ్లడ్ లాస్ అయిపోయిన తర్వాత అనీమియాస్ ఉంటాయి. చాలామందికి విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అవి ఏవైనా ఉంటే అవి కూడా కరెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. హుహు. సో, ఇవన్నీ కాంబినేషన్ ఉంటాయి. వీటి వల్ల బ్యాక్ ఏక్స్ అనేది రిపీటెడ్‌గా రావడం అనేది జరుగుతుంది. సార్ ఇప్పుడు మన డైలీ రొటీన్‌లో గ్యాడ్జెట్స్ అనేది ఎక్కువైపోయినాయి సార్. అంటే మొబైల్స్ గాని, ల్యాప్‌టాప్స్ గాని, టీవీస్ గాని, వైఫైస్ గాని ఎక్కువైపోయినాయి. ప్రెగ్నెంట్ వుమెన్‌కి అంటే ఒక బేబీ ఇన్‌సైడ్ ఉంటది సార్. అప్పుడే ఫార్మ్ అయితూ ఉంటది బ్రెయిన్ గాని, బాడీ సెల్స్ గాని. వా ఈ గ్యాడ్జెట్స్ వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటది సార్ బేబీకి? సో, ఇది ఐయామ్ నాట్ ది బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వెషన్. బట్ జనరల్లీ అంటే వాడి రేడియేషన్ అనేది ఫార్మేషన్ గాని. యాహ్! రేడియేషన్ ఎక్స్‌పోజర్ అనేది అవాయిడ్ చేయాలండి ఎప్పటికైనా న్యూ బార్న్ డెవలప్‌మెంట్‌కి. ఆహ్, రి రేడియేషన్ అయితే డెఫినైట్‌లీ అవాయిడ్ చేయాలి. అది కాకుండా ఇవి నేనన్నట్టు షార్ట్ కంటెంట్ ఎక్కువ వాడడం వల్ల కాన్సంట్రేషన్ ఉండకపోవడం, ఒక మెంటల్ క్లారిటీ ఉండకపోవడం, అండ్ హ్మ్. ఒక విధమైన రెస్ట్‌లెస్‌నెస్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇదెప్పుడైనా ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇది మంచిది కాదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో వాళ్ళు వీలైనంత పీస్‌ఫుల్‌గా, కామ్‌గా, హ్యాపీగా, రిలాక్స్డ్‌గా అనేది ఉండాలి. హ్మ్. సో, అందుకనే ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వి అవాయిడ్ ఎనీథింగ్ విచ్ హాస్ రేడియేషన్. అండ్ ఒకవేళ తప్పదు వాడాలన్నా చాలా లిమిటెడ్‌గా
వాడుకోవడం అనేది చేయాలి. ఈ లింబిక్ సిస్టమ్ అంటే ఎమోషనల్ కంట్రోల్ యూనిట్ అండ్ బ్రెయిన్ మెమొరీ హబ్ అని అంటుంటాం సార్. అసలు ఈ లింబిక్ సిస్టమ్ అంటే ఏంటి? సో లింబిక్ సిస్టమ్ అనేది ది మోస్ట్ బేసిక్ ప్రైమోడియల్ బ్రెయిన్ అనొచ్చండి. అంటే ఇప్పుడు లింబిక్ సిస్టమ్ పార్ట్స్ గనక మనం చూస్తే ఈ సేమ్ స్ట్రక్చర్, సేమ్ ప్యాటర్న్ కొద్దిగా లోవర్ యానిమల్స్‌లో అంటే ఇప్పుడు మనం ఒక ఫ్రాగ్‌ని తీసుకున్నా, ఒక రెప్టైల్‌ని తీసుకున్నా ఈ పార్ట్స్ అనేవి దే ఆర్ స్టిల్ ఫంక్షనింగ్. హ్మ్. ఇప్పుడు హ్యూమన్స్ హౌ ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యానిమల్స్ అంటే ఈ లింబిక్ సిస్టమ్ మీద దే హ్యావ్ మోర్ హైయర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్, మోర్ ఫంక్షనల్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్, మోర్ ఇవాల్వ్డ్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. హ్మ్. ఈ ఫ్రంటల్ కార్టెక్స్ ఇవన్నీ ఈ ఎక్కువ ఇవాల్వ్ అయిన యానిమల్స్‌లో ఉంటాయి. సో లింబిక్ సిస్టమ్ అనేది బేసిక్ రెస్పాన్సెస్ కోసం. హ్మ్. అంటే ఇప్పుడు ఆకలేస్తుంది, తినాలి అనే థాట్స్ రావడము. హ్మ్. లేకపోతే ఒక షెల్టర్ కోసం చూసుకోవడం. ఈ బేసిక్ నీడ్స్. అలాగే ఆహ్, ఫ్రైట్ అండ్ ఫ్లైట్. అంటే సడెన్‌గా ఇప్పుడు ఒక ఎక్స్‌ప్లోజన్ అయిందిక్కడ. ఎంబటనే ఫస్ట్ ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడం. ఈ బేసిక్ రెస్పాన్సెస్ ఇవి లింబిక్ సిస్టమ్ నుంచొస్తాయి. హ్మ్. సో, ఈ రెస్పాన్సెస్ రావడానికి పెద్ద ఆలోచన ఉండే అవసరం లేదు. ఇది ఒక కుక్కయినా ఉంటుంది. ఒక చిన్న ఇన్సెక్ట్ నుంచి ఒక ఫ్రాగ్ కానీ దేనికైనా ఈ బేసిక్ రెస్పాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ రెస్పాన్సెస్ రోల్ వచ్చేసి లింబిక్ సిస్టమ్ నుంచి. హ్మ్. అలాగే ఆహ్, ఆహ్, ప్రొక్రియేషన్ నెక్స్ట్ మేటింగ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా లింబిక్ సిస్టమ్ నుంచి వస్తాయి. సో, హ్మ్. ఇది వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ ది బ్రెయిన్ అనొచ్చు. హుహుహు. ఓకే. మనం జనరల్‌గా బార్బర్ షాప్‌కి వెళ్తుంటాం సార్. హెయిర్ కట్ కానీ, హ్మ్. షేవింగ్ కానీ వెళ్తూ ఉంటాం. హ్మ్. ఆ టైంలో కొందరు మసాజ్ చేయించుకుంటారు. సో, ఒక న్యూస్‌లో నేను ఒకటి చూసిన ఏంటంటే ఒక పర్సన్ మసాజ్ చేయించుకుంటుంటే చనిపోయాడని. హ్మ్. అది మనం అలా చేయించుకోవచ్చా? ఒకవేళ చేయించుకుంటే ఎంతవరకు ఇంపాక్ట్ అయితది సార్ మన నర్వస్ సిస్టమ్ పైన గాని? మీరన్నట్లు నేను గూడా పేషెంట్ చూసాను ఇట్లాంటి సిమిలర్ కండిషన్స్‌లో. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఓకే. జెంటిల్ మసాజ్ చేసినంత వరకు ఓకే అండి. బట్ హ్మ్. నెక్ క్రాకింగ్ చేస్తా ఉంటారు. నెక్ అవును. సడెన్‌గా తిప్పడము అది. సో, అది అవాయిడ్ చేయాలి ఎప్పటికైనా. హ్మ్. ఎందుకు అంటే ఇక్కడ నెక్‌లో రక్తనాళాలుంటాయి. ముందు ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్ కెరోటిడ్ ఎనకాల వర్టిబ్రల్ ఆర్టరీస్ అని ఉంటాయి. హ్మ్. మనం సడెన్‌గా వాటిని ట్విస్ట్ చేసినప్పుడు అవి డిసెక్షన్స్ అవుతా ఉంటాయి. అవి టేర్ అవుతా ఉంటాయి లోపల నుంచి. దానివల్ల బ్లడ్ సప్లై అనేది బ్లాకేజ్ అయ్యి రక్త సంచారం లేకపోవడం వల్ల రక్తం అందుబాటు లేక సడెన్‌గా డెత్స్ అనేది, పారాలిసిస్ అనేది అవుతా ఉంటాయి. సో, హ్మ్. ఎప్పటికైనా నెక్ క్రాకింగ్, సడెన్ జర్కీ మూవ్‌మెంట్స్ ఏ మసాజ్‌లో ఉన్నా సడెన్ జర్కీ మూవ్‌మెంట్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఓకే. మన రొటీన్ లైఫ్‌లో ఏదైనా ఒక కొత్త హాబిట్ నేర్చుకోవాలంటే చాలా అంటే మేము ప్రెజెంట్ ఉన్న డైవర్ట్ అయితుంటాం సార్. ఒక కొత్త హాబిట్ నేర్చుకోవాలంటే ఆహ్, ఇప్పటి నుంచే నేను స్టార్ట్ జేయాలి. మీ అడ్వైజ్ ఏంటి సార్? ఎట్లా స్టార్ట్ జేయాలి? ఎట్లా స్టార్ట్ చేస్తే బావుంటది? సో, ఏదైనా హాబిట్ ఫార్మేషన్‌కి ఒక మోటివేషన్ ఉండాలండి. ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. సో, లెట్ అస్ సే రోజు పొద్దున్న లేసి జిమ్‌కెళ్ళాలనుకోండి. సో, బై డిఫాల్ట్ మనం జిమ్‌కెళ్తే కొద్దిసేపటి తర్వాత మనకి ఒక ప్లెజరబుల్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. హ్మ్. సో, ఇట్లాంటప్పుడు ఇట్ ఈస్ ఈజియర్ టు ఫార్మ్ ఎ హాబిట్. మనం చేసే టాస్క్ డిఫికల్ట్ అన్నా ఇట్ ఈస్ ఈజియర్ టు గెట్ ఇంటూ ఎ హాబిట్. బట్ ఇది మోటివేషన్ మెయింటైన్ చేసుకోవాలి. ప్రతిసారి మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. హ్మ్. కానీ కంటిన్యూ చేయాలి. ప్రతిసారి మూడ్ ఉండకపోవచ్చు. కానీ పర్సిస్ట్ చేయాలి. చేస్తూ ఉంటే హాబిట్ ఫార్మేషన్ అనేది అవుతుంది. హ్మ్. మనకి హాబిట్ ఫార్మేషన్ 2 పాజిటివ్‌గా ఉండొచ్చు, నెగెటివ్‌గా కూడా ఉండొచ్చు. కానీ చాలా వరకు నెగెటివ్ హాబిట్స్ కూడా అవుతా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఆల్కహాల్ గాని, స్మోకింగ్ కూడా అవి నెగెటివ్ హాబిట్స్‌గా కూడా అవుతా ఉంటాయి. సో, దీస్ ఆర్ ఈజియర్. వి సక్కమ్ మోర్ ఈజిలీ టు దీస్. హ్మ్. ఎందుకంటే అది ఇప్పుడు ఆల్కహాల్ వీటిలన్నిట్లో ఏంటంటే సేమ్ థింగ్ అడిక్షన్ వచ్చి ఆ డోపమైన్ సర్జ్ రావడం ఇయన్నీ జరుగుతుంది. సో, హ్మ్. వాటికి తొందరగా అలవాటయిపోతాం. అదే పాజిటివ్ హాబిట్స్ రావాలంటే ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. హ్మ్. సో, ఇక ఒక విధంగా
మనము ఒక జర్నల్ మెయింటైన్ చేసుకోవడం, డైరీ రాసుకోవడం, లేకపోతే మంచి కంపెనీ ఉండడం, జిమ్‌కెళ్ళాలంటే జిమ్‌లో ఇంకో ఫ్రెండ్ గూడా ఎళ్లి కలవడం, ఇట్లా ఉంటే కొద్దిగా సస్టైనబుల్‌గా ఉంటాయి ఇవన్నీ. ఈజీగా కంటిన్యూ చేయొచ్చు. అట్లా. ఇంకోటి టార్గెట్స్ పెట్టుకోవడం, గోల్స్ పెట్టుకోవడం ఇట్లా ఉన్నప్పుడు వీ కెన్ అచీవ్ దెమ్ బెటర్. ఫియర్ అంటే భయపడుతూ ఉంటాం సార్ ఏదైనా విషయం గానీ, వర్క్‌లో గానీ, ఎక్కడ గానీ, ఒక ఫోమో లాగా అయిపోయింది. మనం ఫియర్‌ని అవుట్‌కమ్ జేయాలంటే ఎట్లా సార్? సో, మీరన్నట్టు ఇప్పుడు ఫియర్ అనే ఎమోషన్ అనేదండి, ఇప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టు ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది లింబిక్ సిస్టమ్. అమిగ్డాలా అని ఉంటుంది. హ్మ్. దాని నుంచి ఫియర్ రెస్పాన్స్ ఇవన్నీ దాని నుంచొస్తాయి. సో, మనం ఫియర్ రెస్పాన్స్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ నెసెసరీ ఎమోషన్ వెన్ ద నీడ్ ఈస్ దేర్. ఇప్పుడు సడెన్‌గా నిజంగానే ఒక పక్కన ఎక్స్‌ప్లోజన్ అయిపోయింది. హ్మ్. అప్పుడు నేను కూర్చొని, ఆలోచించి, అసెస్‌మెంట్ చేసి తర్వాత పరిగెట్టలేను. అది ఇమ్మీడియేట్‌గా ఫియర్ రెస్పాన్స్ వచ్చి ఇమ్మీడియేట్‌గా ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ట్రిగ్గర్ అయ్యి ఎళ్ళిపోవాలి అక్కడి నుంచి. హ్మ్. బట్ అదర్‌వైజ్ ఇన్ అదర్ సిట్యుయేషన్స్ ఫియర్ అనే రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకి వి ఆల్సో హావ్ ది మోర్ ఇవాల్వ్డ్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్, మనకి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ గాని, అదర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఉన్నాయి. వేర్ వీ కెన్ సిట్ అండ్ అసెస్ ద సిట్యుయేషన్. కొద్దిగా వీ కెన్ పాజ్. అసలు ఎందుకు భయపడుతున్నాను? ఒక నిమిషం అది ఆలోచించుకొని, ఇవన్నీ హయ్యర్ పార్ట్స్, ఇంకా మోర్ ఇవాల్వ్డ్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి వస్తాయి ఈ రెస్పాన్సెస్. ఈ హ్మ్. భయం నాకెందుకు కలుగుతుంది? దీన్ని నేను మేనేజ్ చేయొచ్చా? హ్మ్. దీన్ని నేను ఎలా అవాయిడ్ చేయాలి? ఎలా కౌంటర్ చేయాలి? ఇవి మనం ఆలోచించుకునే పార్ట్స్ కూడా ఉన్నాయి బ్రెయిన్‌లో. వి షుడ్ జస్ట్ రియలైజ్ దిస్. ఇది రియలైజ్ అవ్వడానికి కూడా దేర్ షుడ్ బి ఎ బ్రేక్. మధ్యలో బ్రేక్ ఇచ్చి, ఒక పాజ్ ఇచ్చి ఆలోచించుకుంటే గనక వి కెన్ అసెస్ ద సిట్యుయేషన్ అండ్ టేక్ ది నెసెసరీ స్టెప్స్ టు ఓవర్‌కమ్ ఫియర్. హ్మ్. జనరల్‌గా ఏదైనా విషయం జరిగే ముందు 10 సార్లు ఆలోచిస్తాం సార్. అది మంచి జరుగుతా, చెడు జరుగుతా, అది ఇర్రెస్పెక్టివ్ మనం ఆలోచిస్తూ ఉంటాం. దాన్ని ఓవర్ థింకింగ్ అంటాం మనం జనరల్‌గా. అంటే ఈ ఓవర్ థింకింగ్‌ని ఓవర్‌కమ్ చేయాలంటే ఎట్లా సార్? సో, అందుకే నేను జర్నలింగ్ అనేది చేయమంటానండి. ఇప్పుడు మనకి ఓహ్, ఓ సర్టెన్ ప్రాబ్లమ్ ఉంది. సో, ఎప్పుడు మనం ఆలోచించడం కంటే ఇట్ ఈస్ బెటర్ ఒక బుక్ పెట్టుకొని ఆర్ ఒక పేపర్ పెట్టుకొని ఫస్ట్ థింగ్ ప్రాబ్లమ్‌ని క్లియర్‌గా రాసుకోవడం. హ్మ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. చాలా మందికి ప్రాబ్లమ్ ఏంటో కూడా ప్రాబ్లమ్ ఏంటో కూడా వాళ్ళకి సరిగ్గా తెలీదు. సో, ఫస్ట్ థింగ్ ప్రాబ్లమ్ ఏంటి క్లియర్‌గా ఒక పేపర్ మీద రాసుకుంటే దట్ ఈస్ ద స్టెప్ 1. సెకండ్, ఒకసారి రాసుకున్నాక యూ రైట్ డౌన్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్ యూ హావ్. హ్మ్. వాట్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ కంట్రోల్. ఇప్పుడు కొన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. కొన్ని మనం కంట్రోల్ చేయలేము. సో, మనం ఏ విధంగా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చు అవి రాసుకోండి. వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వి కెనాట్ కంట్రోల్, అవి కూడా పక్కకు రాసుకోండి. హ్మ్. దెన్ యూ వర్క్ ఆన్ థింగ్స్ దట్ యూ కెన్ కంట్రోల్. అవాయిడ్ థింగ్స్ విచ్ యూ కెనాట్. వాటి గురించి ఆలోచించి వేస్ట్. మీరది కంట్రోల్ చేయలేరు హ్మ్. వాటిని. ఇప్పుడు ఒకరున్నారు, వాళ్ళు నా గురించి ఇలా ఎందుకు ఆలోచిస్తారు అనుకుంటారు. వాళ్ళ ఆలోచన నేను మార్చలేకపోవచ్చు. కానీ నా వైపు నుంచి నేను ఏం ఎఫర్ట్ పెట్టి ఏం చేంజెస్ చేయగలుగుతానో అది మాత్రమే నేను చేయగలుగుతాను. హ్మ్. నేను చేసిన తర్వాత వాళ్ళ ఆలోచన మారొచ్చు, మారకపోవచ్చు. హ్మ్. కానీ నా వరకైతే నేను కరెక్షన్స్ చేసుకున్నాను. సో, ఎప్పుడైనా అట్లా రాసుకుంటే గనక మనం రాసేసి ఫుల్ స్టాప్ పెట్టేసి లేసిన తర్వాత దాని గురించి ఆలోచించే అవసరం లేదు. హ్మ్. సో, ఇది ఒక మార్గం ఓవర్ థింకింగ్ అవాయిడ్ చేయడానికి. ఓకే. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకునేటప్పుడు అంటే మూవ్‌మెంట్స్ గాని, కొత్త థింగ్స్ నేర్చుకునేటప్పుడు గాని, బ్రెయిన్‌కి హెల్ప్‌ఫుల్ అయితదని చెప్పాం కదా సార్. అంటే ఇంకా ఇవి కాకుండా ఏమన్నా బెస్ట్ ఎక్సర్‌సైజెస్ ఉన్నాయా సార్ బ్రెయిన్‌ని షార్ప్ జేసుకోవడానికి? సో, ఏ ఎక్సర్‌సైజ్ అన్నా ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ ద బ్రెయిన్ అండి. ఇప్పుడు ఆహ్, బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ ఏజ్ గ్రూప్. మనము జస్ట్ సింపుల్ వాక్ కానీ, జాగ్ కానీ, ఏ ఫిజికల్ యాక్టివిటీ చేసినా కానీ, మనం ఎంతసేపు మనం ఉట్టి కాళ్ళు, చేతులు, మజిల్స్ వరకే ఆలోచిస్తాం కానీ, దట్ యాక్చువల్లీ హెల్ప్స్ ద బ్రెయిన్ ఆల్సో. హ్మ్. నేను ఇదివరకు చెప్పాను, ఇప్పుడు మనం ఒక స్విమ్మింగ్ గాని, సైక్లింగ్ గాని నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకున్నంత సేపు
మూవ్‌మెంట్స్ ఎలా రావాలో అనే డేటా కూడా బ్రెయిన్‌లో స్టోర్ అవుతుంది. అలాగే మనము ఒక కొత్త స్పోర్ట్ నేర్చుకున్నాం. నేను బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్నాను, టెన్నిస్ నేర్చుకుంటున్నాను, కొత్త షాట్ బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ నేర్చుకుంటున్నాను. అది చేతికి ఎక్సర్‌సైజ్ కాకుండా బ్రెయిన్‌కి కూడా అది స్టిమ్యులేషన్. బ్రెయిన్ కూడా ఈ మూవ్‌మెంట్స్ నెక్స్ట్ టైమ్ బాల్ ఇలా వచ్చినప్పుడు ఇలా కొట్టాలి. ఇది కూడా బ్రెయిన్‌లో స్టోర్ అవుతుంది. హ్మ్. సో, మనం యాక్చువల్లీ బ్రెయిన్‌ని కూడా ట్రైన్ చేస్తున్నాం దాంట్లో. సో, నేను చెప్పినట్టు ఎనీ స్టిమ్యులేషన్ ఆఫ్ ద బ్రెయిన్ ఇట్ యాక్చువల్లీ కీప్స్ ద బ్రెయిన్ హెల్దియర్. హ్మ్. సో, ఫిజికల్ యాక్టివిటీ ఉండొచ్చు. అలాగే మెడిటేషన్స్ ఉండొచ్చు. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా దే ట్రైన్ ద బ్రెయిన్ ఆల్సో. ఓకే. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఎట్లా అంటే పేరెంట్స్ పిల్లల ముందు గొడవ పడుతుంటారు సార్ జనరల్‌గా. వాళ్ళకి రైట్ ఆర్ రాంగ్ తెలవదు. బట్ ఏంటంటే అట్లా గొడవ పడినప్పుడు పిల్లలు వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ పైన గాని, మెంటల్ హెల్త్ పైన ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది సార్? సో, చిన్న పిల్లల్లో బ్రెయిన్ ఆల్రెడీ పూర్తిగా ఇంకా ఫార్మ్ అవ్వలేదండి. సో, అప్పుడప్పుడు వాళ్ళు అన్నీ నేర్చుకుంటా ఉంటారు. అన్నీ అబ్జర్వ్ చేస్తా ఉంటారు. హ్మ్. సో, వీళ్ళకెలా అంటే ఇప్పుడు ఒక ఫాదర్ వాళ్ళ మదర్‌ని కోపం చేస్తా ఉన్నాడు. ఫిజికల్‌గా అబ్యూజ్ చేస్తా ఉన్నాడు. ఇది డెఫినైట్‌లీ పిల్లల మెంటల్ హెల్త్ మీద డెఫినైట్‌లీ చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ఎలా అంటే అది ఇంకా వాళ్ళ బ్రెయిన్ మొత్తం డెవలప్ అవ్వలేదు కాబట్టి 2 విధాలుగా కూడా అవ్వచ్చు. హ్మ్. నాకు కొందరు పేషెంట్స్ వాళ్ళకు ఫియర్ వచ్చేస్తుంది. ఎక్సెసివ్ ఫియర్ వచ్చేసి లైఫ్‌లో తర్వాత కూడా అన్నిటిని కొద్దిగా భయపడుతూ చూడడం. నెక్స్ట్ అబ్బాయిల్లో చూసేసి వాళ్ళకి విమెన్‌ని అబ్యూజ్ చేయడం అది ఇట్ ఈస్ నార్మలైజ్డ్. ఓకే. ఎప్పుడైనా మనం పేరెంట్‌ని చూసినప్పుడు మనం వాళ్ళు అన్నీ వాళ్ళే అనుకోని పెరుగుతాం. అవును. సో, వాళ్ళేదన్నా చేస్తే అది కరెక్ట్ అనే అనుకుంటారు చాలామంది. హ్మ్. సో, ఇంట్లో విమెన్‌ని కొడుతుంటే అది నార్మలే అనుకుంటారు. విచ్ ఇస్ ఎ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు గివ్ టు యువర్ చిల్డ్రన్. సో, అదెప్పుడైనా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది అక్కడికి ఆగిపోదు. తర్వాత వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ లైఫ్‌లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది దానిది. హ్మ్. సో, పిల్లల ముందు ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి మనం. అండ్ పిల్లల డెవలప్‌మెంట్‌కి కూడా అది మంచిది కాదు. ఎందుకంటే ఒక ప్రెషర్ అనేది ఉంటుందండి. హ్మ్. మనం పిల్లలు వాళ్ళకి తెలీదనుకుంటాం కానీ ఆల్‌మోస్ట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 4-5 ఇయర్స్ వాళ్ళకి దాదాపు అన్నీ అర్థమవుతాయి. హ్మ్. అన్ని బేసిక్ రెస్పాన్సెస్ అయితే అర్థమవుతాయి. వాళ్ళకి ఫీలింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. బాధ, సంతోషము, ప్రెషరు, భయం అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. హ్మ్. సో, చిన్నప్పుడు దట్ ఈస్ ద ఫార్మేషన్. అప్పుడు నుంచి వాళ్ళకి ఏ సిట్యుయేషన్ అన్నా ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏంటి అనేది అప్పుడప్పుడే వాళ్ళకన్నీ తెలుస్తాయి కాబట్టి, ఇట్ హాస్ మోర్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ ఆన్ ది బ్రెయిన్, హ్మ్. ఆన్ ది ఎమోషన్స్. ఓకే. అంటే ఇంతకుముందు మీరు చెప్పారు కదా సార్! అంటే పిల్లలకి అన్నీ అర్థమైతూ ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అయితూ ఉంటదని చెప్పి. అంటే ఏ ఏజ్ వరకు మన బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఏ ఏజ్‌లో మనకు ఫుల్లీ డెవలప్డ్ అయితది సార్? ఏ ఏజ్ వరకు? సో, కాన్స్టెంట్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇంతవరకు డెవలప్ అయ్యి తర్వాత అవ్వదని కాదు. హ్మ్. సో, ఒకటేంటంటే నంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ ద బ్రెయిన్ మోర్ ఆర్ లెస్ ఫస్ట్ 1 ఇయర్ వరకు నంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఎన్నున్నాయో అంతవరకు వచ్చి ఆగిపోతాయి కానీ, బ్రెయిన్ ఫంక్షనాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు తర్వాత కూడా. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం నేను కొత్త స్పోర్ట్ నేర్చుకుంటున్నాను. కొత్త సర్క్యూట్స్ ఫార్మ్ అవుతా ఉంటాయి బ్రెయిన్‌లో. కొత్త ఇంకా డేటా ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి అనేది ఓకే. బ్రెయిన్‌లో స్టోర్ అవుతూ ఉంటుంది. నేను ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ కోసం వెళ్ళాను. కొత్త టాస్క్ నేర్చుకుంటూ ఉంటే అదంతా స్టిమ్యులేషన్ బ్రెయిన్‌కి. హ్మ్. సో, దానివల్ల బ్రెయిన్ ఇంకా అలర్ట్‌గా, యాక్టివ్‌గా అనేది ఉంటుంది. ఇప్పుడు మన బ్రెయిన్ ఏజింగ్ అని వింటున్నాం సార్. అసలు ఈ బ్రెయిన్ ఏజింగ్‌ని అంటే మనం ఎట్లా తగ్గియాలి? అసలు బ్రెయిన్ ఏజింగ్ అంటే ఏంటి సార్? సో, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒకటి బ్రెయిన్, నంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఒకటి. తర్వాత యాస్ ఇయర్స్ పాస్ ఆన్ మనం ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ నెక్స్ట్ ఓల్డ్ ఏజ్‌లో ఏమవుతుందంటే బ్రెయిన్ సైజ్ అనేది ష్రింక్ అవుతూ ఉంటుంది. హ్మ్. దీన్ని బ్రెయిన్ ఏజింగ్ అంటాం. సో, ఫస్ట్‌లో ఫార్మ్ అవ్వడం, తర్వాత మనం యాక్టివిటీస్ చేస్తా ఉంటాం కాబట్టి మెయింటైన్ అవ్వడం, తర్వాత మెల్లిగా బ్రెయిన్ ష్రింక్ అవ్వడం అనేది జరుగుతా ఉంటుంది. హ్మ్. సో, ఇది స్లో డౌన్ చేయడానికి ఉంటాయి. నేనన్నట్టు ఫిజికల్ యాక్టివిటీ గానీ, కొత్త టాస్క్ నేర్చుకోవడం కానీ, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కానీ, మంచి డైట్ తినడం కానీ,
ఇవన్నీ చేస్తా ఉంటే బ్రెయిన్ ఏజింగ్‌ని స్లో డౌన్ చేసుకోవచ్చు. బట్ హ్మ్. ఏజింగ్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఎలా ఉందో బ్రెయిన్ ఏజింగ్ కూడా ఇట్ ఈస్ ఇనెవిటబుల్. ఆఫ్టర్ ఎ సర్టెన్ పాయింట్ బ్రెయిన్ కూడా ష్రింక్ అవుతుంది ఖచ్చితంగా. హ్మ్. సో, ముందున్నంత చురుగ్గా ఉండడం ఓల్డ్ ఏజ్ తర్వాత అంత అలర్ట్‌నెస్ అనేది తగ్గుతుంది. హుహుహు. బట్ ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఉంటాయి నేను చెప్పినట్టు. ఇప్పుడు ఎక్సర్‌సైజ్, డైట్, సమ్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ ఇవన్నీ ఉంటే వీ కెన్ హావ్ మెయింటైన్ ద బ్రెయిన్ ఇన్ గుడ్ హెల్త్. హ్మ్. ఓకే సార్. లాస్ట్ క్వెషన్. బ్రెయిన్ సూపర్ ఫుడ్ అంటే మీరేం చెప్తారు సార్? సో, ఒక్కటని ఉండదండి. జనరల్లీ బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి అన్నీ ఉండాలి. హ్మ్. సో, ఫస్ట్ అయితే మెయిన్ నేను చెప్పినట్టు ఫస్ట్ ఒక్కటి బ్రెయిన్ సరిగ్గా రన్ అవ్వాలంటే ఒకటి ఆక్సిజన్, నెక్స్ట్ గ్లూకోజ్ అనేది ఇంపార్టెంట్. హ్మ్. సో, మనం కార్బోహైడ్రేట్స్ బ్యాడ్ అనుకుంటాం గానీ యాక్చువల్లీ బ్రెయిన్ ఆప్టిమల్‌గా పనిచేయాలంటే బేసిక్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కూడా ఉండాలి. హ్మ్. అది కాకుండా బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ మనకి ఫ్రూట్స్‌లో ఉండొచ్చు. మనకి హ్మ్. డ్రై ఫ్రూట్స్‌లో ఇప్పుడు వాల్‌నట్స్ ఉంటాయి. ఆల్మండ్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, హెల్తీ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. హ్మ్. సో, ఎప్పుడైనా డైట్ హోల్‌సమ్‌గా ఉండాలండి. ఇప్పుడు నేను బ్రెయిన్ కోసం తింటాను, ఉట్టి హార్ట్ కోసం తింటాను అంటే సరిపోదు. అన్నీ హోల్‌సమ్‌గా చూసుకోవాలి. హ్మ్. ఇప్పుడు బ్రెయిన్ హెల్త్‌కి ఆప్టిమమ్ ఐడియల్ అంటే మెడిటరేనియన్ డైట్ అని ఉంటుంది. ఓకే. దాంట్లో హెల్తీ అమౌంట్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ హ్మ్. ఆహ్, పాలి ఆహ్, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాము. హ్మ్. ఇవి ప్లస్ హెల్తీ అమౌంట్ ఆఫ్ ఫైబర్, హోల్ గ్రెయిన్స్ అంటాం. సో, మనం ఎంతసేపు రైసే తింటాం కానీ మనం మిల్లెట్స్ మర్చిపోయినాం. మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, హ్మ్. లేకపోతే అట్‌లీస్ట్ బ్రౌన్ రైస్ తినడం ఇయన్నీ కూడా చేయాలి. హ్మ్. ప్లస్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఫైబర్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. హుహుహు. అంటే అంటే సోషల్ మీడియాలో ఎక్కడైనా గురించి ఒక నెగెటివ్ చెప్తారు ఒకరు పాజిటివ్ చెప్తారు. అసలు రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ మంచిదా? అంటే బ్రెయిన్ హెల్త్‌కి గాని, మెంటల్ హెల్త్ అది ఎట్లా ఎఫెక్ట్ చేస్తది? హ్మ్. పాజిటివ్‌గానా? నెగెటివ్‌గానా సార్ అట్లా యూజ్ చేయొచ్చా లేదా అట్లా? ఏదైనా కరెక్ట్ క్వాంటిటీలో వాడితే మంచిదే అండి. ఏ హ్మ్. ఫుడ్ కూడా కంప్లీట్‌లీ బ్యాడ్ కాదు. ఏ ఫుడ్ కూడా కంప్లీట్‌లీ గుడ్ కాదు. అన్ని ఫుడ్‌లో అన్నీ మంచియే. కాపోతే కరెక్ట్ క్వాంటిటీలో వాడడం. హ్మ్. సో, ఇప్పుడు మనం ఏ ఫ్యాట్స్ అయినా కంప్లీట్‌లీ బ్యాడ్ అని చెప్పడానికి లేదు. హ్మ్. ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్. అసలు నిజం చెప్పాలంటే హార్ట్ బీటింగ్ మెయిన్‌గా హార్ట్ రన్ అయ్యేది ఫ్యాట్స్ మీద. హ్మ్. కాపోతే మనం అవసరం కంటే ఎక్కువ ఫ్యాట్స్ తినేసి, ఇప్పుడు డైలీ నేను ఒక 2000 క్యాలరీస్ వరకు స్పెండ్ చేయగలుగుతాను. కానీ నేను తినే ఫుడ్ 4000 క్యాలరీస్, 5000 క్యాలరీస్ అలా ఉంటే హ్మ్. అది మంచిది కాదు. హ్మ్. హార్ట్‌కి కాదు, బ్రెయిన్‌కి కాదు, దేనికి కూడా మంచిది కాదు. మన బాడీ రిక్వైర్‌మెంట్, మన డైలీ రిక్వైర్‌మెంట్ ఎంతుంది, దాన్ని బట్టి మనం కరెక్ట్ క్యాలరీకి రిక్వైర్‌మెంట్ ఎంతుంది, దాన్ని బట్టి మనం తీసుకునే డైట్ కరెక్ట్‌గా ఉంటే హ్మ్. లైఫ్ అనేది హెల్తీగా ఉండొచ్చు. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ. థాంక్ యూ సార్.